దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. నేను అడిగినాను, దేవుడు మనతో ఏం చెప్పాడు? అన్యుల ఒకసారి ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము చదవండి. నీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించి ఉండనట్లు నేను నీకు ఏ బాధయు కలగజేయకుండానట్లు అన్య చాలు, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, జాలి గల మా దేవుడా, ఈ దినం మాతో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడి నన్ను బలపరిచి స్థిరపరచను. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొకసారి ఆ మాట చదువుదాం క్లియర్ గా. నీ చేతి పనుల వలన దేవుడికి ఏమంటున్నాడు? మన చేతి పనుల వల్ల దేవునికి కోపం పుడుతుందంట. మనం చేసే పనులు, చేతి పనులు అంటే మనము చేసే పనులు. ఒకవేళ నేను చేసిన పని దేవునికి ఇష్టం లేదేమో చెల్లి, తల్లి, నువ్వు అనుకుంటున్నావేమో నేను చేసిన పనులన్నీ నా దృష్టికి కరెక్ట్ అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టికి అవి కరెక్ట్ కాదేమో. ఎందుకంటే మన నీతి మురికి గొడ్డలతో సమానం. చాలా మంది ఎవరి మట్టుకు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చేసింది కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్ అని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు చేసింది కరెక్ట్ అయితే మన ఇంటికి ఎందుకు ఈ కష్టాలు, నీకెందుకు ఈ శ్రమలు, నీకెందుకు ఈ బాధలు? దేవుడు ఎవరిని ఎప్పుడు కావాలని బాధ పెట్టాడు కదా, బాధ పెట్టేవాడు కాదు కదా. మరి ఈరోజు ఎందుకు బాధ వచ్చింది? ఈరోజు మన కుటుంబాలకు ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ శోధన? అంటే మన చేతి పని వల్ల మనకు మనమే బాధ కలగజేసుకుంటాం. మన బాధలకు కారణం మనం చేస్తున్న పనులు. మనం చేస్తున్న పనులు మన దేవునికి కోపం పుట్టిస్తున్నాయి. మన దేవునికి కోపం పుట్టడం బట్టి మనకేమొస్తుంది? బాధ కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కోపం పుట్టడం బట్టి మనకు బాధ కలుగుతుంది. దేవుని కోపము మనకు బాధ. ఈరోజు ఒకవేళ దేవుడి దగ్గర మనం చెప్పుకుంటే, ప్రభువా, నీకు కోపం పుట్టించే పనులు నేను చేశాను, చేస్తూ ఉన్నాను, చేశాను కదా, చేస్తూ ఉన్నాను, నేను చేస్తూ ఉన్నాను ప్రభా, దయతో నన్ను క్షమించు. ముందు మన పాపాన్ని మనము ఒప్పుకోగలుగుతాం. దేవుడు ఎప్పుడు కూడా ముందు మనం ఏంటంటే పాపాన్ని ఒప్పుకోవాలి. ఎన్ని రోజులు ఒప్పుకుంటామండి అంటే, నీకు ఎన్ని రోజులు ఆకలేస్తుంది అంటావు? ఎన్ని రోజులు ఆకలేస్తుంది అంటే రోజు వేస్తుందా? అయ్యో, మనకు తెలియదు. రోజు ఆకలేస్తే రోజు పాపాన్ని ఒప్పుకోవాలి. ఆకలేసినప్పుడల్లా మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒక విధంగా పాపము. ఎందుకంటే ఇంత కష్టాలు కూడా ఒక ఆయన అంటాడు, కోటి విద్యలు ఈ కూటు కొరకేనా. నేను మైక్ పట్టుకున్నా, మీరు కూర్చున్నా, మైక్ పట్టుకున్న నేను కూడా ఈ కూటు కొరకే
కూర్చున్న మీరు కూడా ఆ కూటుకోరు. ఎందుకంటే ఎప్పుడైతే కడుపు చల్లగా ఉంటుందో వాడు తీయనైన మాటలు వాడుతాడంట. కడుపు చల్లగా లేకపోతే ఆడు తీయనైన మాట్లాడలేడు, నిన్నులు కూడా తీయగా వినలేడు. కడుపు చక్కగా ఉందనుకో, నువ్వు ఎన్ని మాటలైనా వింటావు. ఆకలేస్తుందానికి ఏమవుతుంది? కోపం వచ్చేస్తుంది. ఆకలి మొట్టమొదటి పుట్టించేది ఏంటంటే కోపం. కోపం దేవుని దృష్టికి పాపం. ఆకలి వేస్తున్నప్పుడు కోపం పుట్టేస్తుంది. నిజం పీడ. అయితే చాలా మంది అనుకుంటారు నీ ప్రతి ఆకలి యేసయ్యకి తెలుసు. మనం ఏ ఆకలితో వచ్చామో దేవునికి తెలుసు. ఎందుకంటే అసలు ఆకలి పుట్టించినోడు ఆయన. కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఇరిమి అలాగే ఉంచండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. చూసారా? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. నీకున్న ప్రతి ఆలోచన ఆయన నెరవేరుస్తాడు. నెరవేర్చే దేవుడు ముందు ఏం చేస్తాడట? నీ కలగజేస్తాడు కోరిక. ఏంటి? కోరికలను కలగజేసేవాడు కూడా దేవుడేనండి. ఏ కోరికలు? మంచి కోరికలు. నువ్వు అనొచ్చు నాకు చెడ్డ కోరికలు ఉన్నాయి, అవి దేవుడేనంటే చెడ్డ కోరికలు దేవుడు ఎప్పుడు కలగజేయడు. నీకు చెడ్డ కోరికలు కలుగుతున్నావంటే దానికి కారణం ఏంటంటే త్వరలో నీకు ముందుగతి నాశనం అని అర్థం. చెడ్డ కోరికలు కలిగేవాడికి ముందుగతి ఏంటి? నాశనం. మంచి కోరికలు కలిగేవాడికి ముందుకు మంచి గతి ఉంది. ముందు ఇప్పుడు మనకు కలిగిన దాన్ని బట్టి ముందున్న జీవితం ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఏమి కలిగి ఉన్నామో అది రేపు రాబోతుంది మన కంటికి ఎదురుగా. ఇప్పుడు మంచి కోరిక కలిగి ఉందనుకో, రేపు నీకు వచ్చేవన్నీ మంచి రోజులే. ఒకవేళ చెడ్డ కోరిక కలిగి ఉందనుకో, రేపు నీకు వచ్చేవన్నీ చెడ్డ. ఇది మనకు అందరికీ తెలిసిన మాట. ఆడికి రోజులు దగ్గర పడ్డారా అంచేతనాడు ఏమవుతున్నాడు? అలాగే ఎగురుతున్నాడు అంటారు. ఏమంటారమ్మా? ఆడికి రోజులు దగ్గర పడ్డాయిరా అందుచేతనాడు అలాగే ఎగురుతున్నాడు అంటారు. ఎవడైనా కన్ను నిన్ను కాకుండా ఎగురుతుంటే, కన్ను నిన్ను కాకుండా తుడుతుంటే, కన్ను నిన్ను కాకుండా చెడ్డ పనులలో చేస్తుంటే, కన్ను నిన్నంటే ఆకాశానికి భూమికి అంటే ఎవడు ఓర్చలేని పనులు చేస్తుంటారు చాలా మంది, ఓర్చుకోలేని పనులు. అలాంటి పనులు చేస్తుంటే ఆడికి అంటారు వీడికి దగ్గర, వీడికి రోజులు దగ్గర పడ్డారా. మనమేం చెప్పవసరం లేదు. నిన్నన్న దేవుడు చూస్తున్నాడు, మెంటన్న దేవుడు చూస్తున్నాడు. మనమేం అనవసరం లేదు. అది రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఆడు ఏమవుతున్నాడు? అలాగే ఎగురుతున్నాడు రా. అది మనమేం చేయలేం. ఆడు ఎగరని. చెడ్డ కోరిక మన జీవితాన్ని చెడ్డ రోజులే. మంచి కోరికలు మన జీవితాంతం మంచి రోజులే. నిజం. మంచి కోరికలు కలిగిన వారితో ఆ కోరిక కూడా మంచి కోరికలు దేవుడే కలగజేస్తాడు. నీలోకి ఒక మంచి కోరిక వచ్చిందంటే నువ్వు మంచిదానివని కాదు, నువ్వు మంచిదానివని కాదు. నీలో ఒక మంచి కోరిక వస్తే నీలో ఉన్న దేవుడు మంచివాడు కాబట్టి. మంచి ఊట నీటి బావి నుండి మంచి నీరే వస్తాయి, చెడ్డ నీరు రావు. పెట్రోల్ బావి నుండి నీరు తీయమంటే తీయలేదు, పెట్రోలే వస్తుంది. మంచినీటి బావి నుండి పెట్రోల్ రమ్మంటే రాదు, మంచినీరే వస్తుంది. మనం మంచోళ్ళమని కాదు, కానీ మనలో కోరికలు కలగజేసే దేవుడు మంచివాడు. ఆయన నీ కోరిక మంచి కోరికలు కలగజేయాలంటే
నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవా, నా హృదయంలో మంచి కోరికలు కలగచ్చు, నా హృదయంలోకి నువ్వు రా అని అడుగు. ఆయన వచ్చాడంటే నీకు అన్ని మంచి కోరికలే కలుగుతాయి. దేవుని మందిరానికి వెళ్ళాలని, ప్రార్థన చేసుకోవాలని, ఉపవాసం ఉండాలని, చర్చిలో ప్రేయర్లు అవుతున్నాయని అనే కోరిక కలుగుతుంది. ఆ దేవుడు ఈ హృదయంలో లేడనుకో, చర్చికి వెళ్ళాలంటే పాములు పాకినట్టు ఉంటుంది, వాక్యం వినాలంటే జర్లు పాకినట్టు ఉంటుంది, ఏంటి ప్రార్థన అనగానే తేళ్లు కుట్టేసినట్టు ఉంటుంది. ఇంటి దగ్గరే ఉంటావు, ఇక్కడ శిరస్సు అంతా నొప్పి వచ్చేస్తుంది, అక్కడ ఇక్కడ నొప్పి వచ్చేది అక్కడ. ఎందుకంటే నీకు మంచి కోరికలు లేవనమాట. ఇక్కడ తలనొప్పి ఎందుకంటే మంచి కోరికలు లేని వారికి ఈ తలనొప్పి వచ్చేది. ఈ తలనొప్పులు ఎక్కువ ఎందుకు వస్తాయంటే మంచి కోరికలు లేని వారికే. ఇది మాత్రం జాగ్రత్త చూసుకోండి. చెడ్డ కోరికలు ఉన్నవారికి మాత్రమే తలనొప్పి ఎక్కువ వస్తుంది. అదేంటి పాస్టర్ గారు అలా డిసైడ్ చేశారంటే, ఎస్, బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం కాదు, బైబిల్. ఎక్కువగా నీ తలనొప్పులు వస్తున్నాయంటే అర్థమేంటో తెలుసా? చెడ్డ కోరిక. ఎందుకు ఆ కోరికని చెడ్డ కోరిక అంటే, ఆ చెడ్డ కోరిక నువ్వు ఆలోచిస్తుంటావు కాబట్టి. ఎక్కువగా ఆలోచించేవాడికి దాన్ని ఏమన్నారంటే చింత అన్నారు. చింతించేవాడు దేని గురించి చింతిస్తాడు? మంచి కోరికలు ఉన్నోడు చింతించడు, మంచి కోరికలు ఉన్నోడు చింతించడండి, చెడ్డ కోరికలు ఉన్నోడే చింతిస్తాడు. ఎస్, ఈ చింత బట్టి వచ్చేది ఏంటంటే మొట్టమొదట తలపోటు. ఏపోటు ఈ చింత తీసుకొచ్చింది ఏంటంటే తలపోటు. రెండవది రక్తపోటు. ఎక్కువైపోతుంటే, రోజులకి ఎక్కువైపోతుంటే ఏమవుతుంది? తలనొప్పి కాస్త బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంటుంది. ఏమండి, నువ్వు అనుకుని తీరలేదు, నువ్వు అనుకుని కోరికలు తీరలేదు కాబట్టి దాని గురించి ఏం చేస్తుంటావు? ఆలోచిస్తుంటావు. రాత్రి పగలు దేని గురించి ఆలోచిస్తే తెలుసా? చెడిపోయిన దాని గురించి, బాగుపడిన దానికి ఆలోచించవు. బాగుపడిన దాని గురించి ఆలోచించే ప్రసక్తి లేదు. ఎందుకంటే మంచి ఆలోచనలు ఎప్పుడైతే నీలోకి వస్తాయో కార్యాన్ని కూడా చేస్తాడు మంచి దేవుడు. ఆలోచన పుట్టించేవాడు ఆయనే, కార్యం చేసేవాడు కూడా ఆయనే. ఈ చెడ్డ ఆలోచనలు వస్తాయి చూడండి, అలాగ నిద్ర ఉండదు, నేను మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు. బైబిల్లో ఆ వ్యక్తి గురించి మీకు చెప్పను, కానీ మీరు బైబిల్ చదివితే తెలుస్తుంది. దావీదుకి చాలా మంది కొడుకులు ఉన్నారు. అందులో దావీదుకి ఒక కూతురు కూడా ఉంది. మీకు తెలుసా? దావీదు కూతురు కూడా ఏం పేరు చెప్పండి? దానియేల్ పాస్ గారు చర్చా మజాకా? దానియేల్ పాస్ గారు చర్చా మజాకా? చెప్పండి అమ్మా, తెలిసిన వాళ్ళు ఎవరు గట్టిగా చెప్పండి. దావీదు కూతురు పేరు చెప్పాలా? దావీదుకి ఒక కూతురు ఉంది, చాలా మంచి కూతురు. చెప్పాలి. చెప్పండి ఒకసారి. తామరు. రైట్. దావీదు కూతురు పేరు తామరు. ఈ తామరు చాలా అందగత్తి, చాలా మంచి పిల్ల, చెడ్డ పిల్ల కాదు, చెడ్డ అమ్మాయి మాత్రం కాదు. అయితే ఒకరోజు తామర మీద సొంత అన్న కన్ను పడింది. సొంత అన్న అమ్మునోను, ఆడి పేరు అమ్మునోను. వీడికి ఎవరి మీద కన్ను పడింది? సొంత చెల్లి మీద. ఈడి కన్ను పడిన తర్వాత వీడి మనసంతా ఎవరి మీద వెళ్ళిపోయింది? ఆ అమ్మాయి మీద వెళ్ళిపోయింది.
అమ్మాయి మీద వెళ్ళిపోయి ఏంటి మొదట ఆ చెడ్డ మనసు ఏం చేసింది తెలుసా? చెల్లి అనే భావాన్ని చంపేసింది. చెడ్డ కోరిక ఎప్పుడైతే మనలోకి వస్తుందో ముందు వరుసలు ఏమవుతాయి? మారిపోవడం కాదు, అసలు జ్ఞాపకం రానివ్వదు. మర్చిపోయి ఎంతసేపు చూసిన వెంటనే తామర కావాలనిపిస్తుంది. అనిపిస్తున్నప్పుడు ఆలోచిస్తున్నాడు ఎలాగా. తండ్రికి అడగాలంటే దావీదుకి అడగాలంటే నీకేం పోయే కాలంరా అంటాడు తీసేస్తాడు పేక. చెల్లిని అడుగుతున్న వేటరాన్ని. అలాగని చెల్లికి వెళ్ళి అడుగుదామంటే ఏమంటాడు అని. ఏంటి చెడ్డ ఆలోచనలు ఒకసారి మనకు పుడితే వాళ్ళు ఎవరనేది మనకు అనవసరం అండి. ఈ అన్నానికి ఈ చెడ్డ ఆలోచన పుట్టింది. ఈ చెడ్డ ఆలోచన పుడితే ఎవరితో చెప్పుకోవాలో అర్థం అవ్వక ఆడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఏమండి మనకు స్నేహితులు అవ్వాలంటే మనలాంటి గుణాల్లో ఉన్నోళ్ళే గట్టిగా చెప్పండి అమ్మా. ఒకరికి స్నేహితులు ఎవరైనా చేయాలంటే అలాంటి గుణాలు ఉన్నోళ్ళే స్నేహం చేస్తారు. మీరు తప్పైతే నన్ను ఒక్కసారి ఇంటికి వెళ్ళి తిట్టుకోండి. మీతో తప్పుడు నడక నడిచినాడే తప్పుడు స్నేహం చేస్తాడు. మనం స్నేహం చేయాలంటే అటువంటి తప్పుడు ఆలోచనలు మనకు ఉండాలి. కాబట్టి వీడితో ఎవడ స్నేహం లేదు. వీడితో ఒకడు స్నేహం ఉన్నాడు, వాళ్ళ చిన్నాన్న కొడుకు పెన్నాన్న కొడుకు ఎవడొకడు. ఆడెలాంటి వాడు తెలుసా? ఏంటి ఒరే నువ్వు ఆలోచించేది నీ మనసులో కోరుకునేది నీ చెల్లి కానీ చెప్పడం మానేశాడు. అది నువ్వు ఆలోచించేది నీ చెల్లిరా. ఒరే మీ నాన్నకు పుట్టింది ఆవిడరా. అలాంటి మనసు కూడా నీకు రాకూడదు అని చెప్పవలసింది పోయి ఈడేమన్నాడు తెలుసా? ఈడేమన్నాడు? పనికిమాలినోడు స్నేహితుడు అట్లేడు. వీడెవడు? స్నేహితుడు, పనికిమాలిన స్నేహితుడు. మరి పనికిమాలినోడు స్నేహితులు ఎవరో ఎలాగుంటారండి? గట్టిగా చెప్పండి. పనికిమాలినోళ్ళే ఉంటారు. ఈ పనికిమాలిన స్నేహితులు ఏమన్నాడు తెలుసా? నీకు మనసు ఉందా? మీ నాన్న అడిగితే ఎవడు? పోనీ వాళ్ళ సొంతాన్ని అడిగినా ఆడు దగ్గరికి రానివ్వడు. కాబట్టి ఏం చేస్తావంటే ఒక పని మీ నాన్న నువ్వేది అడిగితే మీ నాన్న చేస్తాడు. ఏం చేయంటే నీకు బాగులేదని మంచం ఎక్కిపో. నీకు బాగులేదని మంచం ఎక్కిపో. మీ నాన్న నిన్ను చూడడానికి వస్తాడు. చూడడానికి వచ్చినప్పుడు ఎందుకురా బాగులేదని అంటాడు. ఏం బాగులేదంటే బాగులేదని చెప్తాడు కదా. బాగులేదని ఎప్పుడైతే తెలుస్తాడో మరి నీకేం కావాలని అడుగుతాడు. ఏం లేదు నాన్న, నేను గదిలో ఉంటున్నాను కదా, చెల్లిని పంపించి రొట్టి చేయమను, నీ చెల్లిని ఖచ్చితంగా పంపిస్తాడని చెప్పాడు. ఈ చెడ్డోడు ఏం చేశాడు? చెడ్డ సలహా ఇచ్చాడు. అంచేతనే నీ స్నేహము ఎవరితో చాలా జాగ్రత్తగా చూసుకో. అంచేతనే కీర్తన మొదటి గ్రంథంలో చెప్పాడు, దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గంలో నిలవక, ఆ పాస్టులు కూర్చున్న చోట అక్క నీ స్నేహం ఎలాంటి వారితో. ఒక ఆయన అడుగుతాడు ఇంగ్లీష్లో, నువ్వు ఎలాంటి వాడో చెప్పాలంటే ముందు నీ స్నేహితుడు ఎలాంటాడో చెప్పు. నీ గుణం చెప్పవసరం లేదు. నీ గుణం తెలియాలంటే నీ స్నేహితుడు ముందు ఎలాంటి వాడో చెప్పు, నీ గుణం నాకు తెలిసిపోద్ది అంటాడు. అంతేగాని ఎప్పుడైనా మనం చెప్పినప్పుడు మన స్నేహితుడు వేసే అని చెప్పామనుకో మన గుణం ఆటోమేటిక్ జనాలకు తెలిసిపోదు. మీరు ఎప్పుడైనా మీ స్నేహితుడు వేసే అని చెప్తారా? చెప్పలేరు కదా, ఎందుకంటే ఆయనతో మీరు స్నేహం చేయట్లేదు కాబట్టి. ఏసైతో నువ్వు స్నేహం చేస్తే నీ గుణం ఎలాంటిదో తెలిసిపోదు. రైట్ పిల్లలు, ఆ స్నేహితుడు ఏం చెప్పాడు తెలుసా? అరే మీ నాన్నకి యాక్టింగ్ చేసి ఎప్పుడు అన్నాడు. సరే ఇంకేం చేశాడు మనోడు? యాక్టింగ్లు అంటే మొదటి రకం కదా మనం. మీరేమో కానీ నేను మాత్రం యాక్టింగ్లో మొదటి రకం. ఏంటి జ్వరం వచ్చినప్పుడు ఏం చేశాడు? చిన్న ఉల్లిపాయ లోపల పెట్టేసి మా రొట్టె కావాలని, పల్లెటూరులో రొట్టె అంటే చాలా ఇష్టం నాకు. చిన్న రొట్టెని బన్నలు ఇచ్చేవారు పల్లెటూరులో దొరికేది. ఈ రొట్టె కొరకు ఏం చేసేవాడిని తెలుసా?
మా జ్వరం వచ్చి మా అమ్మ మరీ అమాయకురాలు. అదేం అమ్మ కొడుకు జ్వరం వస్తుందనా మా నాన్నని ఎక్కడున్నోడు పిలిచి ముసిలోడా అలా పిల్లోడు చచ్చిపోతుంటే నీ కనీసం కనికరండి. ఏం చేయాలా? ఏం కావాలన్నా నానేం కావాలా ఏం కావాలా? ఏమంటే అనాథగుంటే ఆటలాడేస్తారు కదా పిల్లలు, ఆటలాడేస్తారు కదా, ఆటలాడేస్తారు. నిజమే, అందులో మొదటి రకం నేను. మా అమ్మ అంత అమాయకురాలు ఇంకొకటి ఉండదు అనమాట. వచ్చి ఆ అమాయకురాలు వచ్చి అయ్యో కొడుకు ఎక్కడ చూడదు. ఏమండి జ్వరం రావాలండి, మీరు ఎప్పుడు మీకు నేర్పుతున్నాను, మీకు తెలియదు కదా. జ్వరం రావాలంటే ఏం చేయండి, ఒక ఉల్లిపాయ శంకలో పెట్టేయండి. మీ ఇంట్లో మీ ఆయన ఎప్పుడైనా మెచ్చుకోవాలంటే జాగ్రత్త, శంకలో ఉల్లిపాయ పెట్టేసి అనండి, వేడెక్కిపోతా ఉంటుంది, వేడెక్కిపోతుంది. ఈ పిచ్చిదానికి అది తెలియక నా కొడుకు లేట్ అయిపోతుంది, ఇంత కాలేజీ నుండి వచ్చాడు 3 కిలోమీటర్లు, ఈ కాలేజీ మా ఊరు నుంచి కాలేజీకి 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి రావాలి. ఇటు నుంచి 3 అటు నుంచి 3 కిలోమీటర్లు ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్ నుండి మళ్ళీ కాలేజీకి వెళ్ళి మళ్ళీ అదే ట్రైన్కి వచ్చి 3 కిలోమీటర్ ఎంత రాత్రి అని ఇంటికి రావాలి. ఏమండి అమ్మాళ్ళని ఎలాగాడించాము, ఇప్పుడు ఆడెత్తున్నాను మన పిల్లలు మనకి. ఏమండి మీ అమ్మాళ్ళకి ఆడిస్తే నీకు వదిలేస్తారండి? గట్టిగా చెప్పండి అమ్మా. మన అమ్మాళ్ళకి మనం ఆడిస్తే ఇప్పుడు మన పిల్లలు అంతకంటే ఎక్కువ ఆడిస్తారు. నువ్వు కొంత ఆడించావు కానీ వాళ్ళు ఇప్పుడు జనరేషన్ పెరిగింది కదా, అప్పుడు మనం ఒక పాయింట్ మన అమ్మాళ్ళకి, ఇప్పుడు మన పిల్లలు ఆ 2, 3 తెలియదు. అప్పుడు ఇలాగ యాక్టింగ్ చేశాను, ఇప్పుడు కళ్ళు ముజ్జాలు కొడుతున్నారు పిల్లలు అండి. అలా కంటి చూస్తున్నట్టు వీళ్ళు ఏం చేస్తున్నారు కదా. సో వీడు యాక్టింగ్ చేశాడు, ఎవరు అమ్మాను యాక్టింగ్ చేశాడు. యాక్టింగ్ చేసి రాజుగారికి కబురు వెళ్ళింది, ఎవరికి? దావీదుకి. ఏంటైంది నాయన కుమారుడు అంటే, ఏం లేదు డాడీ, చాలా కుదురుతో జ్వరం వచ్చింది, ఎంతమంది డాక్టర్లు వచ్చినా జ్వరం తగ్గించట్లేదు. అది జ్వరం అయితే కదా తగ్గించడానికి, వాడికి ఏం పట్టింది? మనోరోగము, మనోవ్యాధి, మనస్సులో రోగము. అంచేత తిట్టినప్పుడు అందరూ ఏమంటారు? నీకే మాయకాలు రోగం రా అంటారు, నీకేం మాయ రోగం రా అంటారు. తిట్టినప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? నీకేం మాయ రోగం రా అంటారు. అంటే రోగం అనేది వేరు, మాయ రోగం అనేది వేరు. చూసారా? ఏంటి నాన్న రోగం వచ్చింది, ఎవరు తగ్గించట్లేదు, ఏ డాక్టర్ వాళ్ళు అవ్వట్లేదు అంటే, అది మామూలు జ్వరం అయితే కాదు డాక్టర్ వాళ్ళు అవ్వడానికి, మనోవ్యాధి బాధ. ఏం కావాలని అడిగాడు. రాజు ఏమడిగితే ఇస్తాడు కదా. ఏం లేదు, నా చెల్లిని ఒకసారి మా ఇంటికి పంపించి అన్నాడు. దేనికంటే రొట్టె చేసి పెడుతుంది, నాకు ఆకలికి రొట్టె తింటాను. తండ్రి ఏమనుకుంటాడు చెల్లిని పంపించమంటే? కానీ మీరు మీ అన్నయ్యలు ఎవరైనా అయ్యారనుకో, వాళ్ళతో పంపించడానికి మీ పిల్లల్ని ఇష్టపడరు. ఆడు దుర్మార్గుడు అయితే, ఆడు పనికి మాలాడు, ఆడి మనసులో ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆడి మనసులో పనికి మాల ఆలోచనలు ఉంటే మన పిల్లల్ని ఏమని పంపిస్తాం? అన్నయ్యతో వెళ్ళమ్మా అంటాం. ఆడు అన్నయ్యలాగా ఉండకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? చాలా మంది క్రైస్తవులు ఇదే బాధలో ఉన్నారండి. అన్నయ్యతో వెళ్ళమ్మా, అన్నయ్య కదా బండి మీద వెళ్ళంటే ఆడు బండి ఎట్టుకొని తిప్పుతుంటాడు ఈ చెల్లిని. ఏమండి ఈ చెల్లిని బండి ఎట్టుకొని తిప్పుతుంటాడు. నిజం ప్రియుల, జాగ్రత్త జాగ్రత్త. కూతుర్ను పంపించాడు. ఎవరు? దావీదు ఏమనుకోండి, నా కొడుకే నా కూతురే కదా, ఏమంది అనుకోని కూతుర్ని పంపించాడు. వచ్చింది, అన్నయ్య బాగోలేదంటే, అవునమ్మా చాలా బాగోలేదమ్మా, అదమ్మా ఇదమ్మా అనుకొని మొత్తానికి కొన్ని నాటకాలు ఆడాడు. లోపలికి వెళ్ళింది, రొట్టెలు చేసింది, రొట్టెలు చేసి మాంసం పెట్టింది, అన్నీ చేసి తిండి అక్కడ పెట్టి, అన్నయ్య నేను వస్తాను అనుకుని వెళ్ళిపోతుంటే ముందే చెప్పాడు. ఎవరికి? కాపలా వాళ్ళకి. రాజు కొడుకు కదా, కాపలా ఉంటారు కదా, మీరు అందరికి సెలవు రోజు వెళ్ళిపోండి అని. నేను రొట్టె పెట్టి వెళ్ళిపోతుంటే ఆ చెల్లి, నేను నవ్వలేను కదా, దగ్గరికి వచ్చి కొంచెం ముద్ద తినిపించమ్మా అన్నాడు. ఎంత మూర్ఖుడు చూడండి, ఎంత గొప్పోడు, దుర్మార్గుడైనటువంటి వాడు. ఇలాంటి వాడు చాలా మంది ఉంటారండి పిల్లల. దుర్మార్గుడు నిజం. ఏంటి తీసుకొచ్చారు, చెల్లి రొట్టె తినిపించు అన్నాడు. లేవలేడు కదా అన్నయ్య అనుకొని ఏం చేసింది? రొట్టె.
రొట్టె ఎప్పుడైతే నోట్లో పెట్టిన చేయి పట్టుకున్నాడు. బైబిల్ మీరు చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. పిల్ల చేయి పట్టుకున్నాడు. అన్నయ్య తప్పురా, నేను నీ చెల్లిందంటే తప్పు లేదు, ఒప్పు లేదు, నా జబ్బుకు కారణం ఇదే. ఏడ్చింది, కాళ్ళు పట్టుకుంది, ఏళ్ళు పట్టుకుంది, మొత్తం అన్ని పట్టుకుంది, ఏడ్చింది. లాభం లేదు, తలుపు పెట్టేశాడు, పాడు చేసి. సొంత చెల్లింది, ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు. పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత మనం ఉంచుకున్నాడా? లేదేం చేశాడు తెలుసా? బట్టలన్నీ చింపేసి రోడ్డు మీద గెంటేశాడు. ఇంకా బట్టలు ఏడ్చుకుంటూ గెంటేసిన బట్టలు చిరిగిపోయిన బట్టలతో రోడ్డు అంతా ఏడ్చుకొని వెళ్ళింది. దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? దాని పరిధి ఒక పెద్ద అన్నయ్య ఉన్నాడు, అబ్సలోం. ఆడు ఈడిని పిలిచి, పార్టీకి పిలిచి ఈడిని చంపేశాడు. దావీదు కుటుంబం ఇలా నాశనం అయిపోయింది. చూసారా? అంచేతనే మన కోరికలు, చెడ్డ కోరికలు వచ్చినప్పుడు ఈ తలనొప్పులు, బీపీలు, షుగర్లు, ఏంటి హార్ట్ అటాక్లు వస్తాయి. కారణం చెడ్డ కోరిక. చెడ్డ కోరికలు దేవుడిచ్చినవి కాదు. పిల్లలు మీకు కూడా దయచేసి చెప్తున్నాను, అన్నయ్య అనుకొని ఎవరితో పంపించకండి. మీ పిల్లలు అన్నయ్య అనుకొని ఎవరితోనే పంపించకండి. మీకు శక్తి ఉంటే మీరు దగ్గర తీసుకెళ్ళండి, లేకపోతే ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలి? సొంత అన్నయ్యని నమ్మలేకపోతే. ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే అక్కడి నుండి వచ్చింది. ఎస్, నిజం. పిల్ల ఒకటే రుజువు ఏంటో తెలుసా? తప్పేముందండి, దేవుడు సృష్టించాడని. జాగ్రత్త. మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన చేతి పనుల చేత దేవునికి ఏం చేస్తున్నాం? కోపం పుట్టిస్తున్నాం. ఆ కోపం బట్టి మన ఇంటికి ఏమొస్తుంది? బాధ. ఆ బాధ మన ఇంటి మీదకి రాకుండా ఉండాలంటే 2-3 పనులు చెప్పాడు. ఒకటి, మొదటి పని చెప్పండి అంటే అన్యుల ఆచారం మనము చేయకూడదు. రెండవది, చెడ్డ మాటలు, చెడు దూరం చేయాలి. మూడవది, దుష్కార్యములు విడిచిపెట్టాలి. ఆమేన్, ఆమేన్. విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు? గొప్ప ఆశీర్వాదాలు. నేను 3 చెప్పాడు, 3 ఆశీర్వాదాలు చెప్పాడు. ఈ రోజు దేవుడు ఆ విడిచిపెట్టిన ఎలా విడిచిపెట్టాలి, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, ఒక 3 పనులు ఈరోజు మీకు చెప్తాను. మొట్టమొదటి పని, మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చూద్దాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చి ఆయన ఎంత ఉన్నాడని జనులు అని అనేకులు కూడి వచ్చి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి విషయం చూడండి, కొన్ని దినములైన పిమ్మట, కొన్ని రోజులైన పిమ్మట ఆయన కింట ఉన్నాడని జనాలందరూ తెలుసుకొని ఏం చేశారు? వాళ్ళందరంట ఎక్కడికి వచ్చారు? ఆయన ఉన్న స్థలానికి వచ్చారు. ఎవరు ఉన్న స్థలానికి? ఎవరు ఉన్న స్థలానికి? ఆయన ఉన్న స్థలానికి వచ్చారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మొట్టమొదటి నీ జీవితంలో ఏం కావాలో తెలుసా? దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మి రావాలి. విశ్వాసం. అంచేతనే కీర్తన గ్రంథము 25వ అధ్యాయం చూద్దాం, 2వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 2వ వచనం. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను. చూసారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, నన్నేం పడనీకు. దేవుని యందు నమ్మకం ఉంచితే మనకు సిగ్గుపరిచే దేవుడు. దేవుని యందు నీకు నమ్మకం ఉండాలి. దేవుని యందు నీకు విశ్వాసం ఉండాలి. దేవుని యందు ఎప్పుడైతే నీకు నమ్మకం ఉంటుందో నీ జీవితంలో నీకు సిగ్గుపరచదు. నీకు సిగ్గుపరిచే దేవుడు కాదు, సిగ్గుపరచడు.
ఫస్ట్ మనకు కావాలి మందిరానికి వచ్చిన మనకి నమ్మకం. ఎవరి మీద? ఎవరి మీద? ఏంటో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడని నమ్మారు వాళ్ళు. ఈరోజు మనము కూడా ఉపవాసం ఎందుకు చేయాలి తెలుసా? నమ్మకంతో చేయాలి. నమ్మకం 3 విధాలు. ఒకటి, మందిరంలో దేవుడు ఉన్నాడని. రెండవది, దేవుడు నాతో మాట్లాడతాడని. మూడవది, నేను అడిగినవన్నీ నా దేవుడు ఇస్తాడని. ఆమేన్. 3 నమ్మకంలో 3 విషయాలు ఉండాలి. ఒకటి, నేను వెళ్ళే మందిరంలో యేసయ్య ఉన్నాడని. నేను వెళ్ళే మందిరంలో దేవుడు ఉన్నాడని. రెండవది ఏంటో తెలుసా? నేను వెళ్తే నాతో మాట్లాడతాడు. మాట్లాడేది దేవుడే నాతో మాట్లాడతాడు. మూడవది ఏంటో తెలుసా? నేను అడిగింది నా ప్రభు ఇస్తాడని. ఇదే విశ్వాసం. విశ్వాసం అంటే ఏదో కాదు, ఇదే విశ్వాసం. మొదట ఏంటమ్మా చెప్పాలా? నేను వెళ్ళే మందిరంలో, అలాగైతేనే రా మందిరానికి, లేకపోతే వద్దు. ఎందుకంటే వేస్ట్. దేవుడు ఉన్నాడని నమ్మకంతోనే మందిరంకి రా. ఆ నమ్మకం లేనప్పుడు నువ్వు మందిరంకి వచ్చిన వేస్టే. చర్చికి వచ్చినప్పుడు నమ్మాలి, నేను వెళ్ళే సంఘంలో నా ప్రభు ఉన్నాడు. అప్పుడే నువ్వు కార్యాన్ని చూడగలవు, అప్పుడే నువ్వు అద్భుతాన్ని చూడగలవు, అప్పుడే నువ్వు ఆశ్చర్యమైన కార్యాలు చూడగలవు. నీకు మందిరం మీద నువ్వు నమ్మకం లేనప్పుడు నువ్వు వస్తే సుఖమేముంది? ఎక్కడ చేసిన ఒకటే, ఇంటి దగ్గర చేసిన ఒకటే. ముందు ఒకటి నమ్మాలి, మనం వెళ్ళే స్థలములో మన ప్రభు ఉన్నాడు. మన మందిరంలో, నేను వెళ్ళే మందిరంలో నా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన నాకు మాట ఇచ్చాడు, నువ్వు రా, నేను అక్కడ ఉంటానని. ఖచ్చితంగా ఉన్నాడు. ఇదే విశ్వాసం. రెండవది, వెళ్తే నాతోనే దేవుడు మాట్లాడతాడు. నమ్మాలి, దేవుడు నాతో మాట్లాడతాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఆ మాట నీ బ్రతికినే మార్చేస్తుంది. నమ్మాలి. ప్రతిరోజు నువ్వు వస్తున్నావు, 52 రోజులు వస్తున్నావు, 30 రోజులు వస్తున్నావు, 20 రోజులు వస్తున్నావు, ఎన్ని రోజులు వస్తున్నావు కాదు. ఈరోజు నాతో దేవుడు మాట్లాడుతున్నాడని నమ్మాలి. నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు అద్భుతం చేస్తావు. నువ్వు నమ్మకపోతే ఆ మాట వ్యర్థమే, గాలికి వెళ్ళిపోద్ది, గాలి తీసుకెళ్ళిపోద్దట మాట. దేవుడు మాట ఇస్తున్నప్పుడు గాలి తీసుకెళ్ళిపోద్దట. అంచేతనే దేవుడు మాటలు ఎప్పుడు వ్యర్థం కాదు. మూడవది ఏంటో తెలుసా? నేను అడిగినవన్నీ నాకు పొందుకుంటున్నాను, నాకు ఇచ్చేశాడు. నేను అడిగినవన్నీ ఎన్ని అడిగానో అన్ని నాకు ఇచ్చాడు. ఇది నమ్మాల. దేవుడి మాట అంత ఖచ్చితం అన్నమాట. చూద్దాం మార్కు సువార్త 11:24 చూడండి. లేదా అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినన్నీ పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు దొరికిపోతాయి, అవి మీకు కలుగుతాయి. ఎప్పుడైతే నమ్మావో అది నీ ఇంట్లో కలిగిపోద్ది. నేను అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడని నువ్వు నమ్మితే అది నీ ఇంట్లో ఆటోమేటిక్గా జరిగిపోద్ది. వీళ్ళు అక్కడ ఖచ్చితంగా చెప్పాడు, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయం అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నీతో ఖచ్చితంగా చెప్తున్నాను. అమ్మా, యేసుప్రభువు వారు చెప్పిన మాట అది. ఆయన దగ్గరికి వచ్చిన శిష్యులతో చెప్తున్నాడు. ఆయన దగ్గరికి ఎంతమంది వాక్యం వినడానికి వచ్చారో అందరితోనూ చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు, ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనలో ఏం అడిగారో అవన్నీ పొందుకున్నామని మీరు నమ్మితే అది నిశ్చయంగా మీకు దొరుకుతాయి, నిశ్చయంగా మీకు కలుగుతాయి, మీ ఇంట్లో జరిగిపోతాయి, మీ కుటుంబంలో జరిగిపోద్ది, మీ పిల్లల్లో జరిగిపోద్ది, మీ ఇంట్లో జరిగిపోద్ది, మీ జీవితంలో జరిగిపోతాయి నువ్వు నమ్మితే. చూసారా? అంచేత దేవుడి దగ్గరికి వచ్చేవాడు. ఫిబ్రవరి రాసిన పత్రిక 11:6 ఆ మాట రాయబడింది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలో ఉండటం అసాధ్యము. దేవుడి దగ్గరికి వచ్చేవాడు
ఆయన ఉన్నాడని నమ్మాలి. చూసారా ఎలా నమ్మాలట? ఆయన ఉన్నాడు, అక్కడ ఆయన ఉన్నాడు. చూసారా? యేసుప్రభు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడి సమాధికి ముందు, మరణించక ముందు ఆయన ఒక మాట చెప్పాడు. ఇదిగో మనుష్య కుమారుడు పట్టబడతాడు, వారిని సిలువేస్తారు, ఆయన చనిపోతాడు, సిలువలో మరణిస్తాడు, ఆయన సమాధి చేయబడతాడు, మరలా 3వ రోజు నేను తిరిగి లేస్తానని ముందు అందరూ ఉంటుండగా చెప్పాడు. మనలాంటి వాళ్ళందరూ తలూపారు. ఆయన చెప్పిన మాటలన్నీ ఓకే, నమ్మాం. ఎందుకంటే ఉన్నంత వరకు నమ్మారు. ఎందుకు నమ్మారో తెలుసా? ఆయన రొట్టెలు ఇస్తున్నాడు, ఆకలి ఉన్నవాడికి అన్నం తీరుస్తున్నాడు, అన్నీ ఎత్తున్నాడు కాబట్టి అలా ఉన్నప్పుడు ఏం చేశారు? ఆయన ఎప్పుడైతే సమాధిలోకి వెళ్ళిపోయారో మిగతా వాళ్ళందరూ పారిపోయారు. ఎవరో మాట నమ్మలే. 12 మంది శిష్యులు మాత్రం ఒక రూమ్లో ఉండి కనిపెడుతున్నారు. ఏమని కనిపెడుతున్నారు? యేసు లెగుస్తాడు అని కనిపెడుతున్నారు. కానీ ఒక్క స్త్రీ ఉంది, మగ్దలేని మరియా. తెల్లవారులు ఏం చేసింది తెలుసా? సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే నమ్మింది ఏంటి? ఆయన ఎక్కడ పాతి పెట్టాడో అక్కడ లేస్తాడని నమ్మింది. చూడండి ఎంత విశ్వాసము. నా ప్రభు అక్కడే ఉంటాడు, ఆయన అన్నాడు లేస్తానని, కాబట్టి ఆయన లేస్తాడు. ఆయన అన్నాడు లేస్తానని, ఆ ఒక్క మాట ఆవిడికి హృదయంలో ఉంది. ఆవిడకి ఒకటే తెలుసు, నా ప్రభువు చెప్పాడు చేస్తాడు. లేస్తానన్నాడు, అక్కడ ఉంటానన్నాడు, ఉంటానని. ఉదయానికి ఏమైపోయింది? తెల్లవారు లేకుండా వెళ్ళిపోయింది. చీకటి తెలిపి అక్కడ ఎదురు చూస్తుంది. కానీ అక్కడ ఖాళీ సమాధి కనబడింది, అక్కడ లేడు. మనలాంటి అయితే ఏమవుతుందండి? ఏమవుతారు మీరు చెప్పండి? ఇక్కడ చర్చ అన్నారు, 1 గంటకు అన్నారు, అప్పటికి ఎవరు రాలేదు. వచ్చిన వెంటనే మీరు ఏమనుకుంటారు? ఎవరు రాలేదు, ఇంకెందుకే మళ్ళీ వస్తాను అనుకో మళ్ళీ వెళ్ళిపోతారు. కొంతమంది ఏమంటారు? 1 గంటకి ఎవరు రారక్క, ఆ మాస్టర్ గారే 2కి వస్తారు, మనం వెళ్దాం 2:30కి. అమ్మ 1 గంటకి దేవుడు వస్తాడంటే మాస్టర్ గారు రాలేదు, నువ్వు 2 వరకు రాకపోతే మరి నీదేమి నమ్మకం? ఆయన చెప్పాడు 1 గంటకి. ఎవరు? దేవుడు టైం చెప్పాడు. 1 గంట కంటే ఆయన ఎన్ని గంటలకు వస్తాడు? గట్టిగా చెప్పండి. మీరు దీనిలో సమాధానం చెప్పాలా? 1 గంట కంటే ఆయన ఎన్ని గంటలకు వస్తాడు? గట్టిగా చెప్పాలి. ఒక మాట మీకు చెప్పను. ఇంకోటి, ఆయన అసలు ఇక్కడ నుండి వెళ్తే కదా ఆయన రావడానికి. ఏమంటే ఆయన వెళ్తే కదా రావడానికి. మనమైతే వెళ్ళిపోతాం కాబట్టి రమ్మని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు ఆయన స్థలాన్ని విడిచెప్పుడు వెళ్ళడు. ఆయన మాట ఇచ్చాడంటే అక్కడే ఉంటాడు ప్రభు. నువ్వు అనుకుంటా మనుషులు వస్తే ఉంటాడు, మనుషులు లేకపోతే ఉండడని లేదు. ఒక స్థలాన్ని ఆయన ఏర్పాటు చేశాడంటే ఆ స్థలంలో మళ్ళీ ఎక్కినంత వరకు అక్కడే ఉంటాడు. అది ఏ స్థలం అవ్వదు. ఆ శ్మశానంలో కూడా నువ్వు ఆరాధన అంటే అక్కడే ఉంటాడు ఆయన. సమాధిలో ఉన్నాడు, సమాధి నుండి లేచాడు, కానీ అక్కడే ఉన్నాడు. చూసారా? మన యేసు ఎలా అంటాడు? మనం ఎందుకు రమ్మంటున్నాడంటే మనం వెళ్ళిపోతుంటాం, రమ్మంటున్నాడు అంచేతనే. నువ్వు 1 గంటకు రమ్మంటే మనం 3కో 4కో వస్తాం. మన సంగతి వదిలేండి. నిజం. అది ఖాళీ అయితే వస్తాం, లేకపోతే లేదు. ఖాళీ అయితే వస్తాం, లేకపోతే లేదు. కానీ ఆమె అలా కాదు. ఆయన ఖాళీ లేదా ఉందా లేదు, ఆయనకి ఎప్పుడు ఖాళీ అనేది ఉండదు. ఎందుకంటే నాకొక్కడికే చూస్తాడు ఏంటండి, సృష్టి అంతటినీ చూడాలి. ఏమంటే ఇద్దరు మీ ఇంట్లో ఉంటారు, మీ ఇద్దరికే ఖాళీ లేని పని నీకుంటే సృష్టి అంతటి కొరకు పని చేయాలి ఆయన. అండి మీ ఇంట్లో 3 ఉంటారేమో, లేకపోతే 4 ఉంటారేమో, లేకపోతే 10 మంది ఉంటారేమో. ఈ 10 మందికి నీకేముండదు, ఖాళీ ఉండకపోతే కోట్ల ప్రజల్ని, కోట్ల జీవరాశుల్ని, భూమిని, ఆకాశంలో నింపబడిన ప్రతి జీవరాశికి ఏ క్షణంకి ఏది కావాలో అది ఇస్తూ, ఏ క్షణం ఎవరు ఏది తింటారో అది వండి పెడుతూ ఇంతమందికి పరిచయం చేస్తున్న దేవుడికి ఎక్కడ ఖాళీ అండి?
అంత ఖాళీ లేని దేవుడు కూడా మీ గురుని ఖాళీ చేసుకొని ఇక్కడ ఉంటాడు. ఎందుకో తెలుసుంటాడు, నా కూతురు ఈరోజు కన్నీరుతో వస్తాడు, నా కొడుకు బాధతో వస్తాడు, ఆ గుండె నొప్పి కొరకు అనేక మంది దగ్గరికి వెళ్తున్నాడు, తగ్గలేదు, నేను తగ్గిస్తాను. అది కదుగో ఆ పక్క నొప్పితో చాలా రోజుల నుండి బాధపడుతుంది, ఆ నొప్పిని నేను కూతురు తగ్గిస్తాను. కొన్ని మెడిసిన్స్ వాడింది, తగ్గలేదు. ఈరోజు వస్తే ఆ తగ్గించడం కొరకు ఉంటాడు అక్కడ. గాయపడిన నీ శరీరానికి గాయాలు కట్టడానికి ఉండే గాయములు కట్టేవాడు కడతాడు. ప్రతి వారి గాయాన్ని కట్టడానికి ఎక్కడ ఉన్నాడు ఆయన? డబ్బులు తీసుకోవడానికి కాదు. నేను ఫీజు తీసుకోకుండా కట్టేవాడు ఎవరంటే యేసయ్య ఒక్కడే. మిగతా వాళ్ళు ఎవరికైనా కట్టమంటే, మీ పిల్లలకైనా నీ ఇంట్లో పని చేయమంటే లంచం అడుగుతున్నారు. ఒరే రేషన్ తీసుకురారంటే నాకే లాభం అంటాడు. ఈ పిల్లలకు కూర్చోమనంటే నాకే లాభం అంటున్నారు. కూర్చోరు. ఆ చాక్లెట్ ఇచ్చే కానీ మళ్ళీ తినేస్తారు, మళ్ళీ తిరుగుతుంటారు. చూసారు? కొంతమంది మనకి భూమి మీద ఏంటి, నాకేట్ లాభం. కానీ యేసయ్య అలాగ ఆలోచించదు. అలాగ ఎప్పుడూ ఆలోచించలేదు నా దేవుడు. నా యేసయ్య ఎప్పుడూ లాభం గురించి ఆలోచించేవాడు కాదు. నీ కొరకు ఎప్పుడు కట్టాలని రెడీగా ఉంటాడు. గాయపడి నీ హృదయాన్ని, గాయపడి నీ జీవితాన్ని. ఆకాశమందున్న ఆసీనుడా గాయపడినా వెరువెను నేను, గాయపడినా వెరువెను నేను, బాగు చేయుమా పరమయోజుడా కరుణించుమా. నీ తట్టు నేను, నీ తట్టు. ప్రతి వారు గాయాలు కట్టడానికి ఆయన సన్నిధిని నిలబెడతాడు. ఏ గాయంతో వచ్చావు తల్లి? ఎస్, కీర్తన గ్రంథంలో అదే రాశాడు. చూద్దాం, 147వ కీర్తన, 147వ కీర్తన 3వ వచనం చూద్దాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. దేవునికి స్తోత్రం. గుండె చెదిరిపోయి ఎంతమంది వస్తున్నారు? గుండె చెరువైపోయి ఎంతమంది వస్తున్నారు? గుండె చెదిరిపోయి ఆయన మందిరానికి ఎంతమంది వస్తారు? వారి గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు. వారి గాయాలన్నీ ఏ గాయం అది? శరీర గాయం కాదు, గుండెకున్న గాయాన్ని కట్టేవాడు ఆయన. శరీర గాయాలు ఎవరైనా కడతారు, డబ్బులు ఇస్తే బోల్డ్ మంది కడతారు. కానీ గుండె గాయాన్ని ఎవరు కట్టలేదు. గుండె గాయాన్ని కట్టేవాడు నా యేసయ్య. నీ గుండెలో ఎన్ని బాధలు ఉన్నాయో తల్లి, నమ్మురా, దేవుడు కడతాడు. అంచేత ఆయన ఉన్నాడని, ఆయన అడుగు వారికి ఫలము దయచేయవాడని నమ్మి రావాలని కదా. నమ్మకంలో 3 విషయాలు. ఒకటేంటి చెప్పండి? చూశారు అక్కడ ఎట్లయితే సమాధి, ఖాళీ సమాధి కనబడిందో మనలాంటి వాళ్ళ మీద పారిపోతాం. కానీ మగ్దలేని మరియా పారిపోలేదు. సమాధి దగ్గర అలా చూస్తుంది. ఈ మధ్యన దేవదూతలు కనబడ్డాయి. నేను మనకైతే ఏమవుతుందండి? ఒక మాట చెప్దాం, నేను ఎంత అదృష్టవంతురాల్లో, దేవదూతలు నాకు కనబడ్డాయి. అబ్బా, నా జన్మ ఏమైపోయింది? ధన్యమైపోయింది అనుకొని ఇంకేం చేస్తాం తెలుసు? అక్కడ సాక్ష్యం, ఇక్కడ సాక్ష్యం, అక్కడ సాక్ష్యం, ఓహో చెప్పేస్తాం. ఆ దేవదూతలు కనబడి చెప్పేది ఏంటి తెలుసా? ఇక్కడ యేసు ప్రభు లేడు, ఆయన లేచి
వెళ్ళిపోయాడు అనగానా ఏం నిరాశ చెందిందా? నిరాశ చెందలు వెళ్ళిపోలేదు. ఇక్కడే ఉంటానన్నాడు. ఇక్కడే నేను చూస్తాను నా ప్రభువుని. ఎంత నమ్మకమో చూడండి. ఏమండి, ఎంత నమ్మకమో చూడండి. నా ప్రభు ఇక్కడే లేస్తానన్నాడు, ఇక్కడే ఉంటాడు. ఒకవేళ ఆయన చెప్పినట్టు లేచి వెళ్ళిపోతే నా గురుండైన వస్తాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఆయన ఒకవేళ మీరు చెప్పినట్టు వెళ్ళిపోయి ఉంటే ఈ దిక్కుమాలిన దాని కొరకు వస్తాడు. ఆయన ఈ ప్రార్థన కొరకు వస్తాడు. ఈ ప్రార్థన కొరకు వస్తాడు. ఎంత విశ్వాసమో చూడండి. ఎంత విశ్వాసమో. పారిపోలేదు. ఆడ మాటలు విని ఏడ మాటలు విని దూరం అయిపోలేదు. నువ్వేం చేస్తావు తెలుసా? ఎవరైనా ఒక మాట అంటే ఆ మాట బట్టి దూరం అయిపోతావు. ఆ చర్చి కొత్తలుగా అంటున్నారండి, నేను రానండి పాస్టర్ గారు. ఇలాగా అంటున్నారండి, రానండి. వీళ్ళు ఇలాగ అంటున్నారండి, నేను రానండి. మీరే మొన్న నా చెయ్యి పెట్టి ఇలా చూపించి నేనే తప్పు చేశానని చూపించారు. ఆ చెయ్యి ఎవరికి వెళ్ళిందో నీకే అనుకోవడం ఎందుకు? దేవుడు ఇలా చూపిస్తే నాకే చెయ్యి పెట్టి ఈ పాస్టర్ గారు చూపించారు. ఈ పాస్టర్కి ఏం పని ఎట్లేదు. నీకు ఒక నమ్మకం, విశ్వాసం ఏంటి? ఎవరన్నా అనుకున్నా నా యేసయ్యని నాకు రమ్మన్నాడు, చూస్తాను అంతే. నీలో అవిశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమే నీలో ఉండాలి. మగ్దలేని మరియలు ఏ విశ్వాసం అమ్మా? అక్కడ వచ్చినంతనే చూద్దామని వచ్చింది. పాపం సమాధి ఖాళీ సమాధి కనబడింది, అక్కడ లేడు. ఆవిడ నమ్మలేదని ఇంక దేవదూత కూడా ఏం చేశాయి చెప్పాయి, కానీ ఏం చేయలేదు, నమ్మలేదు. అక్కడే నిలబడింది. అక్కడే నిలబడింది. మీరు ఇంటికి వెళ్ళి యోహాను సువార్త చదవండి, స్పష్టంగా మీకు కనబడుతుంది. 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము ఇంటికి వెళ్ళి స్పష్టంగా చూడండి. లేదు మీకు అంత డౌట్ అయితే ఇప్పుడు చూడండి, ఏంటి మా పాస్టర్ గారు ఏంటంటే చెప్తున్నారని. నిజంగా చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచ్చింది చూద్దాం. పదవచనం చదివమ్మ 9-10. మృతుల్లో నుండి లేచుట అగత్యమని అంతటా వాళ్ళందరూ శిష్యులు వచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. కానీ 11 వచ్చిన చూడు. అయితే మరియా ఏమన్నా అందరితో పాటు ఈవిడ కూడా వెళ్ళిపోవాలి కదా. ఈవిడ ఎంత విశ్వాసం చూడండి. నేను అందరితో పాటు వెళ్ళిపోవాలా, కానీ ఈవిడ వెళ్ళలేదు. సమాధి దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ప్రభా నువ్వు కనిపిస్తేనే తప్ప నేను ఎక్కడి నుండి కాదన్నయ్య. ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవా నువ్వు కనిపిస్తేనే తప్ప నేను ఉపవాస ప్రార్థన మానను. నువ్వు నాతో మాట్లాడితేనే తప్ప ఈ ప్రార్థన ఆపను. నువ్వు నాకు వాగ్దానం ఇచ్చి అది నెరవేరిస్తేనే తప్ప నేను ఆపనయ్యా. ఎంత తీర్మానం చూడండి. అందరూ వచ్చారు, లేరు అనగానే ఏమైపోయారు? వెళ్ళిపోయారు. సమాధి చూసి వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరియ మాత్రం ఏంటి ఒకనప్పుడు ఆవిడ ఏంటి దెయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి పాపముతో రీజింపడుతుంది. కానీ ఈరోజు యేసయ్య కొరకు ధైర్యంగా విశ్వాసం ఏం చేసింది తెలుసా? ధైర్యాన్ని ఇచ్చింది ప్రియులారా. ఎందుకంటే ఆవిడ నమ్మింది. శ్మశానంలో కూడా ఒక స్త్రీ ఏంటి చీకట్లో ఉండాలంటే మీరు ఉంటారా? మీ ఇంట్లోనే చీకటి పడుతూ ఉంటారు. ఏమండి ఎక్కడున్నారో వేగం వచ్చేయండి. కానీ ఆ చీకట్లో శ్మశానంలో ఏంటి ఎంత బాగా ధైర్యంగా ఉంది. ఆ ధైర్యం నీకు ఎక్కడిదమ్మా మరియా అంటే ఆవిడంటే అది నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. నా విశ్వాసం ఏం చేసింది? ధైర్యాన్ని ఇచ్చింది. నువ్వు నమ్మితే నిజంగా
దేవుడు నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. నీ విశ్వాసం నీకు ధైర్యం ఇస్తుంది. నీ విశ్వాసం నీకు ధైర్యం ఇస్తుంది. ఎవరున్నారా లేరా, ఎవరు వస్తారా, చుట్టాలు వస్తారా పలకరిస్తారా, బంధువులు వస్తారా పలకరిస్తారా, అన్నదమ్ములు ఆదుకుంటారా, ఇలాంటి నమ్మకాలు నీకు ఉండవు. ఎందుకంటే అన్న కంటే, నాన్న కంటే, మొన్న కంటే, అందరికంటే మెన్నని దేవుడు మన పక్కన ఎప్పుడు ఉంటాడు ఆయన. నువ్వు నమ్మితే అందరికంటే గొప్పోడు, అందరికంటే గొప్పడు. చెప్పండి, ఇది నమ్మాలి. అందరికంటే నాతో ఉన్నవాడు గొప్పవాడు. ఎస్, అన్నదమ్ముడు చాదరెత్తాడేమో, చెల్లెత్తుకొని సాయం చేస్తుందేమో, పక్కొచ్చి కొంచెం ఆదుకుంటాదేమో. ఇలాంటి మాటలొద్దు. నువ్వు నిజంగా విశ్వసిస్తే నీ పక్కన ఉన్నవాడు ఆదరణకర్త అన్నాడు. చీకట్లోనే నీతో ఉంటాడు, వెలుగులో నీతో ఉంటాడు, కష్టంలో నీతో ఉంటాడు, నష్టంలో ఉంటాడు, బాధలో ఉంటాడు, వ్యాధిలో ఉంటాడు, అన్నింట్లో గాలి వానలో తుఫాన్లోనే నీతోనే ఉంటాడు. నువ్వు నమ్మాలి. అది విశ్వాసం. మగ్ధలేని మరి కదలలేదు, అక్కడే ఏడ్చుకొని కూర్చుంది. ప్రభువా, నువ్వు కనబడకపోతే నా బతికేంటయ్యా, నువ్వు మాట్లాడకపోతే నా జీవితం ఏంటయ్యా. ఏడ్చింది చూడండి. సంఘంలోకి వచ్చే ఉపవాసం ఏంటట, ఏడుస్తూ ప్రభా ఈ దినమైన ఇన్ని రోజులైపోయా, ఈ రోజైనా నాతో నువ్వు మాట్లాడండి ప్రభా. ఖాళీగా వస్తున్నాను, ఖాళీకి వెళ్ళిపోతున్నాను, బాధతో వస్తున్నాను, బాధ పట్టుకొని వెళ్ళిపోతున్నాను. నువ్వు మాట్లాడండి ప్రభా, మాట్లాడు ప్రభా, ఒక్కసారి నీ స్వరం నాకు వినిపించు ప్రభా అని ఎప్పుడైనా అలా ప్రార్థన చేసావా తల్లి? రోజు వస్తున్నావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు నీ పని అంతే. రావడం వెళ్ళిపోవడం. నువ్వు రావద్దని అంటలేదు తల్లి, వచ్చావంటే లాభం కావాలి కదా. దేవుడు నిన్ను దీవించాలి. ఉపవాస ప్రార్థన ఎందుకు? పాస్టర్ గారికి లాభం కాదండి, మీకు లాభం కావాలి. దేవుడు ఎందుకు ఉపవాస ప్రార్థన పెట్టాడో తెలుసా? నా పిల్లలకి ఏం కావాలా, నేను లాభం చేకూర్చాను. మరి వచ్చి నువ్వు ఒట్టుకొండతో వస్తున్నావు, మళ్ళీ ఒట్టుకొండతో వెళ్ళిపోతున్నావు. ఆ తడి బట్టలతో వస్తున్నావు, తడి బట్టలు కట్టుకొని వెళ్ళిపోతున్నావు. ఆ అడుక్కుని ప్లేట్ పట్టుకొని వస్తున్నావు, మళ్ళీ ప్లేట్ పట్టుకొని ఊరంటికి వెళ్ళిపోతున్నావు. కానీ అడుక్కుని ప్లేట్ పట్టుకొని వచ్చాడు గుడ్డివాడు. యేసయ్య దగ్గర రాగానే నీకేం కావాలంటే నాకు చూపు కావాలన్నాడు. ఆయన ఎప్పుడైతే ఏమి కావాలని అడిగాడో, అడక్కనున్నాడు ఏం చేశాడు తెలుసా? ఈ కండువాటి విసిరేశాడు, ఈ కర్రటి విసిరేశాడు, ఈ అడుక్కున్న ప్లేట్ ని విసిరేశాడు. ఎందుకో తెలుసా? ఆయన అడిగాడు కాబట్టి కేటుతో నాకు పని లేదు. ఎంత విశ్వాసమో చూడండి, ఎంత విశ్వాసమో బైబిల్లో, ఎంత విశ్వాసమో. నాకు వీటితో పని లేదు, ఎందుకంటే అడిగిన వాడు ఖచ్చితంగా సమకూరుస్తాడు. ఎప్పుడైనా అడిగావా తల్లి? దేవా, రోజు వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, కానీ ఈ రోజైనా నాతో మాట్లాడాలి, ఈ రోజైనా కొంచెం దర్శించు ప్రభు, ఈ రోజైనా నీ స్వరం నాకు నా హృదయంలోకి వెళ్ళాను ప్రభు. నాకు ఒక ధైర్యం కావాలయ్యా, నువ్వు ఉన్నావనే ధైర్యం నాకు కావాలి ప్రభు అని నిజంగా అడిగావా? అడుగుతున్నావా? ఇప్పుడే నేర్చుకొని అక్కడే ఉండిపోయింది. ఎందుకో తెలుసా? నా ప్రభు ఇక్కడే ఉంటాడు. నిజంగా ఎప్పుడైతే అక్కడ ఉంటాడని, అక్కడ చూడండి, అక్కడ చదవండి ముగింది. నేర్చుచుండెను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ ఏడుస్తుంటే ఒక ఆదరణ కన్నా మాట వచ్చింది. ఎవరి చేత? దేవుని దూతల చేత. ఏమంటున్నా? అమ్మా, ఎందుకు ఏడుస్తున్నాను? ఇక్కడ ఈ సమాజంలో ఉండకూడదు అని అంటే ఆవిడ మాట అంటుంది, అయ్యా నా ప్రభు కొరకు వచ్చాను, అయ్యా నా ప్రభు కొరకు వచ్చాను. నేను ఉపవాసం ఉండి ఎందుకు వచ్చానో తెలుసా? నా ప్రభు నా కన్నీరు తుడుస్తాడని. నువ్వు రోజు దేవుడి దగ్గర చెప్పాలి. దేవదూతల వంటి వాక్యం నీ పాస్టర్ గారు చెప్తున్నా నువ్వు ఆయన్ని చూడాలి. దేవదూతలు వచ్చి అడుగుతున్నాయి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు కావాలి? అయ్యా నా ప్రభు ఎక్కడ పెట్టాడు? ప్రభు కావాలయ్యా. చేశారా? నా ప్రభు కావాలయ్యా, నా ప్రభు కావాలి, నా ప్రభు కావాలి.
ఆయన వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు అన్నారు కానీ ఇక్కడ ఆయన లేడు. బా చూసారా, మూడవదిగా దేవుడే కనబడ్డాడు. కానీ ఆవిడ బాధ ఏంటో తెలుసా, నా ప్రభువులాగా నేను చూడాలి, నా ప్రభువులాగా నేను చూడాలి. ఆ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. లేచి వెళ్ళిపోయి చాలా మంది కనబడ్డాడు. అక్కడ కనబడినోడు ఏం చేశాడు తెలుసా, మళ్ళీ ఈవిడ కొరకు మళ్ళీ సమాధి దగ్గరికి వచ్చాడు. ఇంకో గ్రంథంలో మీరు చూస్తే ఆయన లేచి వెళ్ళిపోతాడని దేవదూతలు చెప్పేశాయి. మత్తయి మార్కులో చూస్తే, మత్తయి మార్కులో లోకాలో చూస్తే దేవదూత వచ్చి ఏం చేసింది, వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే యేసుప్రభువు వారు లేచి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయిన దేవుడు ఈవిడి విశ్వాసాన్ని తిరిగి వచ్చేసాడు. ఈ విశ్వాసం ఎలాంటిదంటే ఎక్కడున్నా ప్రభువుని పక్కకు వచ్చి నిలబడతాడు. ఆమేన్, 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 ఆమేన్. కాబట్టి విశ్వసించు, నమ్ము. అంచేతనే కీర్తన గ్రంథంలోకి వద్దాం. చూడండి, ఆ ఇంటికి వచ్చిన వారందరూ ఏం చేశారట, విశ్వసించారు. ఎలా వచ్చారు, విశ్వసించి వచ్చారు. మొదటగా విశ్వాసం ఉండాలి. రెండవది చూద్దాం, మూడవ వచనం చదువు, 25వ అధ్యాయము 2వ వచనం. అందరం చెప్దాం. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సంపనీయకము. నా శత్రువులు నా మీద వాళ్ళు గెలిచానని అనుకోడు. వాళ్ళు గెలిచినట్టు ఉండొచ్చు, కానీ గెలవలేదు. ఎందుకంటే విజయము నాదే, యుద్ధము నీది, విజయం నాది. కాబట్టి ఎప్పుడు నాకు అలాంటిది రానే. నీ అందు నమ్మిక ఉంచున్నాను, సిగ్గుపడని కనిపెడుతూ నమ్మకము తోడుకి ఇంకొకటి ఏం కావాలట చూద్దాం. 3వ వచనం. నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడు సిగ్గునందుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మకం ఉంచాలి. రెండవది, నీ కొరకు ఎవరైతే కనిపెడతారో వాళ్ళు ఎప్పుడు సిగ్గుపడరు. దేవుడి కొరకు కనిపెట్టేవారు ఎప్పుడు సిగ్గుపడరు. ఇక్కడ ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చాడు. చూడండి, నాకు నమ్మకంతో వచ్చాడు. ఎవరు? పక్షవాయువు గల వ్యక్తి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో చూద్దాం, 3వ వచనం. కొందరు పక్షవాయువు గల మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. ఎంత విశ్వాసమో చూడండి ఒకసారి. ఇంతమంది ఉన్నారులే నాకెందుకని చాలా మంది నేను అడుగుతుంటారు. వాళ్ళ సమస్య అయిన తర్వాత రాత్రి నాకు ఫోన్ చేస్తుంటారు, పాస్టర్ గారు నేను చర్చికొచ్చాను కానీ మీ చేత ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాను, కానీ మీకు ఎదురుగా చాలా మంది ఉన్నారు అని చెప్పి వచ్చాను. ఇప్పుడు ఏంటో ఈ నొప్పి బాగా ఎక్కువ భరించలేకపోతున్నాను, ప్రార్థన చేయండి అంటారు. నా చర్చికొచ్చావు కదమ్మా, మరి ఎందుకు ప్రార్థన చాలా లైన్ ఉన్నారు పాస్టర్ గారు, నిలబడలేకపోయాను అంటే నీకేం లేదు, ఓపిక లేదు, కనిపెట్టే గుణం లేదు. మా పాస్టర్ గారు ఎక్కడైనా ప్రార్థన చేస్తారు కదా, నీకు వెళ్ళిపోయి తప్ప. కానీ ఎక్కడ ప్రార్థన చేసుకుంటే అద్భుతం జరుగుతుందో అక్కడ నువ్వు నిలబడాలి. అది గంట అయినా, 2 గంటలైనా, 3 గంటలైనా ఎక్కడ పొందుకోవాలో అక్కడే పొందుకో. అందరు ఉన్నారు కదండి, మీతో మాట్లాడలేక వెళ్ళిపోయాను. నిజం, చాలా కుటుంబాలు ఇలాగే నేను చూడగలిగాను. ఆ క్షణం మాట్లాడలేకపోవడం బట్టి కొన్ని కుటుంబాలు అయితే ఏమండి పూర్తిగా ఆత్మహత్యలు చేసుకున్నాయి. వచ్చారు చెప్పాలని, కానీ జనాలు ఉండబట్టి ఏం చేయలేతారట,
మనకే అలవాటు తెలుసా, ఎంతమంది ఉన్నా మన మాటే పాస్టర్ గారి ముందు వినాలా. అలాగెప్పుడు అనుకోకు. నువ్వు ఒక లైన్లో ఉంటేనే నీ కార్యం జరుగుతుంది. నీకు స్పెషల్ దర్శనాలు పాస్టర్ దగ్గర, దేవుడి దగ్గర స్పెషల్ దర్శనాలు ఉండవండి. పాస్టర్ దగ్గర ఉండొచ్చేమో, నువ్వు కానుక ఎక్కువ వస్తావు కాబట్టి ఆ రాన్న ముందు ప్రార్థన చేస్తాను అనొచ్చేమో. కానీ దేవుడి దగ్గర అది లేదండి. అందరికి ఒకే తావా, అందరికీ ఒకే తావా. అందరు లైన్లో ఉన్నారు, నువ్వు కూడా లైన్లో ఉండు. అప్పుడు దేవుని అద్భుతం చూస్తావు. నేను ఎలాగొండగలనండి, వాళ్ళైతే కొంచెం క్లాస్ 4 ఫ్యామిలీ, నేను క్లాస్ 1 ఫ్యామిలీ. అంటే క్లాస్ 1 క్లాస్ 4 లేదు, ఏసై ఒకే క్లాసు. మనందరము గట్టిగా చెప్పాలా, మనందరము. ఈరోజు మా ఇంటికి ఉదయానికి నేను బయటికి షారోని తీసుకెళ్లి బస్సు ఎక్కించాను. ఇంటికి వచ్చేలోపు చాలా మంది పాస్టర్లు కనిపించారు. అక్కడ ప్రేయర్కి వచ్చారన్నమాట. ప్రార్థన చేసిన తర్వాత నేను పాల ప్యాకెట్ తీసుకుందామని స్టాప్ దగ్గరికి వెళ్ళేసరికి అయ్యగారు వందనాలు అన్నాడు. సరే అనుకొని అక్కడ చర్చ్ కొత్తగా తీసుకున్నారు. ఆయన అక్కడ స్పెన్సర్ ఉండేది, స్పెన్సర్ని చర్చ్గా ఇప్పుడు మార్చారన్నమాట. ఆ స్పెన్సర్ ప్లేస్ అంతా చర్చికి తీసుకున్నాం. ఆయన పిలిచి పాస్టర్ గారు వందనాలు అయ్యారు అన్నాడు. ఏమండి ఒకసారి రండి అయ్యారు లోపలికి అన్నాడు. లోపలికి వెళ్తే సేవకులందరూ ప్రార్థన చేస్తున్నారు, సేవకులందరూ ప్రేర్ చేస్తున్నారు. మిమ్మల్ని మీ ఫోన్ నెంబర్ లేదు, మీ ఇల్లు కూడా మర్చిపోయిన అయ్యారు, క్షమించండి తప్పు అయిపోయింది ఏంటి ఏదో చెప్పారు ఆయన. సరే వెళ్ళాను, లోపలికి వెళ్ళి ప్రేర్ చేసిన తర్వాత ఒక అరగంట అందరం మాట్లాడాం. సేవకులందరూ అయ్యగారు వచ్చారా అంటున్నారు. అయ్యగారు ఏంటండి నీకంటే ఎక్కువ అడినేటండి నేను అన్నాను. లేదు అయ్యగారు, లేదండి అయ్యగారు. సరే అనుకొని తర్వాత కొంతమంది ఇంటికి వెళ్ళాం. అందరం కలిసి మా ఇంటికి వచ్చాం. మా ఇంటికి వచ్చాక పాస్టర్ గారు ప్రేయర్లో ఉన్నారు. ప్రేయర్లో ఉదయానికి వెళ్ళిపోతారు ఆవిడ. నేను బయటికి వెళ్ళిపోయినా ఆవిడ ప్రేయర్లోకి వెళ్ళిపోయారు. మా పాస్టర్ గారు చర్చికి వెళ్ళిపోతారు, రారనుకొని ఇప్పుడు ప్రేయర్లోకి వెళ్ళిపోయారు. నేను వచ్చి తలుపు తీసి పాలు బ్యాగులు పెట్టి మళ్ళీ సేవకులందరం వచ్చాం. సుమారు సేవకులు 2:30 గంటలు మా ఇంట్లో వెయిట్ చేశారు. పాస్టర్ గారు లెగుస్తారు ఏమో అని. 11 గంటల వరకు ఆవిడ ప్రేయర్ నుండి లెగలేదు. అలాగే ఉన్నారు సేవకులు 2:30 గంటలు. వాళ్ళకి అడిగాను ఎందుకని ఉన్నారంటే, ఒకసారి అమ్మగారు లెగిస్తే అమ్మగారితో మాట్లాడు. పదకొండు అయింది లేచారు ప్రేయర్. 11 స్నానం చేసి అప్పుడు బయలుదేరి ప్రేయర్కి వచ్చాం. మళ్ళీ 11 గంటలకి 11 ప్రేయర్. నిజం ప్రేయర్ కనిపెట్టడంలో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఎస్, ఏమండి అంత గొప్ప సేవకులు మన కొరకు కనిపెట్టవలసిన పని ఏముంది? మనమెవరు మాత్రం, మేమైతే 0. కానీ బలముగా వాడబడుతున్న సేవకులు, వైజాగ్నే కనిపిస్తున్న సేవకులు మన ఇంటికి వచ్చి కనిపెట్టవలసిన పని. ఎస్, నిజం. క్లాస్ 1 క్లాస్ 4 ఇక్కడ లేదు, అంతా ఒకే క్లాస్, అందరము ఒకే క్లాస్. నీ స్థాయి వచ్చి నీ వరస వచ్చినంత వరకు నేను, నీ ఓపిక లేదనుకో, కార్యం జరగాలంటే ఏముండాలో ఓపికతో కనిపెట్టాలి. నీకు అద్భుతం జరగాలంటే నిలబడు అంతే. చాలా మంది ఏంటి వచ్చేస్తాంటారు రెలుగుల పక్కన, రాకూడదు అలా. ఎప్పుడైనా ఒక లైన్ అందరు అన్నారు, నీకంటే ఉన్నారా ముసలికి ఉన్నాయన్నారు, మన పక్క నుండి వచ్చాడు ఎందుకు? లైన్లో నిలబడితే అప్పుడు అద్భుతం జరుగుతుంది, చూడగలుగుతావు. చూసారు జనాలు ఉన్నారా, నీళ్ళు ఏమైపోలేదు, వెళ్ళిపోలేదు. ఏం చేశారు తెలుసా? ఆ కప్పిట్టి యేసయ్య దగ్గర నుంచి కనిపెట్టడం బట్టి కనిపెట్టేవాడు ఖచ్చితంగా దొరుకుతుంది. నీకు ఓపిక లేక నీకు ఇష్టం లేక వెళ్ళిపోతే మరి దానికి ఏం చెప్పలేమా. కొంతమంది కోరుకుంటారు, కొంతమందికి ఏంటి ప్రార్థన చేసుకోవడం ఇష్టం ఉండదు. చర్చకు వస్తారు కానీ రోజు చూసిన పాస్టర్ గారే కదా అనుకుంటారు చాలా మంది. రోజు చూసిన పాస్టర్ గారే, రోజు చెప్పిన వాక్యని రోజు చూసిన చర్చే. కానీ దేవుడు ఏ రోజుకి ఎవరిని ఎలాగా అద్భుతం చేస్తాడో తెలియదు. నిజం. కాబట్టి ఈయన ఏం చేశారు తెలుసా? అనేక మంది ఉన్నారు, అని వెళ్ళిపోలేదు కానీ కనిపెట్టారు. ఒక్కసారి యేసయ్య ఆయన దగ్గరికి వెళ్ళిపోతే చాలు, ఆయన చూపు పడితే చాలు,
ఆయన నన్ను నువ్వు బాగుపడ్డావురా అని ఒక మాట అంటే చాలు, నేనేమైపోతాను. ఆ విశ్వాసం చూడండి, అందులో దించారు. దించినప్పుడు మొట్టమొదట ఇన్ని వందల మంది వచ్చారు, చుట్టూ ఉన్నారు, కానీ మొట్టమొదటి కళ్ళ దగ్గరికి ఎవడొచ్చాడో ఆడే కనబడ్డాడు. నువ్వు కనిపెట్టే స్థితి దేవుడు కను దృష్టిలోకి వెళ్తావు. నీ ఓపిక దేవుడు కార్యాలు చేస్తాడు. నిజం ప్రేమ. వెంటనే ఏం చేశాడు? నీ పరుపెత్తుకొని చూడండి, 19వ వచనం చదవండి. పక్షగల వాయుతో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పుడు సులభమా అని కొంతమంది ప్రశ్న వేస్తున్నారు. పాపములు క్షమిస్తాను అంటున్నాడు, దీనికి అంత గొప్ప శక్తి ఉందా అని లోపల అనుకుంటున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏండి, దేవుడు మాటకి శక్తి ఉంది, దేవుడు చూపుకి శక్తి ఉంది, దేవుడు నడక్కి శక్తి ఉంది, దేవుడు వస్త్రానికి శక్తి ఉంది, దేవుడు ఏది ధరించున్నాడో అన్నిటికీ శక్తి ఉంది. ప్రియులారా, అన్నిటికీ శక్తి ఉంది. యేసయ్య ధరించిన వస్త్రాలకి శక్తి ఉంది, యేసయ్య నాలుగు కూడా శక్తి ఉంది, యేసయ్య మాటకు కూడా శక్తి ఉంది, యేసయ్య స్పర్శకి కూడా శక్తి ఉంది, యేసయ్యలో ఏదైతే కలిగి ఉన్నామో అన్నిటికీ శక్తి ఉందండి. అపోస్తుల కార్యం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఏంటి ఆయన వేసుకున్న బట్టల్లో శక్తి. బైబిల్ చదివితే మీరు ఎప్పుడైనా ఆయన వస్త్రాలట చెంగు ముడితే చాలు ఏమవుతానన్నది. మరి ముట్టినప్పుడు ఏమైంది? బాగుపడింది లేదు. అంటే వస్త్రంలో ఏముంది? శక్తి ఉంది. దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్పాడంటే అలాగని పిచ్చైపోయి అందరి వస్త్రాలు ముట్టే కాదు. చాలా మంది అంచేతనే పిచ్చైపోయి ఏం చేస్తుంటారంటే పాస్టర్ గారి వస్త్రం ముడితే చాలు అనుకుంటే కాదండి. ఆ శక్తి ఇచ్చిన వాళ్ళకే, దేవుడు ఆ వరము ఇచ్చిన వాళ్ళకి అది జరుగుతుంది. ఆ నడికట్లు ముడితే స్వస్థత. నడికట్టు అంటే బెల్ట్లు అంటే వాళ్ళు ఇప్పుడు బెల్ట్లు, అప్పుడేంటి టవల్ కట్టేవారు, నడికట్టు టవల్ బిగించి కట్టేవారు. ఆ కర్చీప్ అని ఇప్పుడు వచ్చిందన్నమాట. కర్చీపులని ఇప్పుడు ఇచ్చారు. ఇలాంటి పిచ్చిలోకి వెళ్ళకండి. అది యేసయ్య సన్నిధిలో జరుగుతుంది. అది అండి యేసయ్య సన్నిధిలో అది జరుగుతుంది. మనకాయన అది మరి ఆయన ఇష్టం, అది మనం చెప్పలేము. ఒక కర్చీప్ కట్టుకున్నాడు. దేనికి? ఆయన ఆటోకి కర్చీప్ కట్టుకున్నాడు. ఇప్పుడు ఆటో బళ్ళు కొంటే ఏం చేస్తారండి? ఆటో బళ్ళు కొంటే అక్కడ ఎక్కడ మనం ఆ మాట ఎత్తకూడదు, కానీ అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? దారాలు కడతారా? ఇప్పుడు క్రైస్తవులు కూడా కర్చీప్లు కడుతున్నారు. ఏమరా బాబు అంటే ఈ కర్చీప్ ప్రార్థన చేసి తెచ్చుకున్నానండి. కైగారు కర్చీప్ చేసి ఎవరు పనికి మాలినోడా? యేసయ్యను వదిలేసి కర్చీప్ పట్టుకొని ఉంటుంది. అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. అంతకుమించి అది రోజు నీ దగ్గర జరగదు. ఆ సమయంలో దేవుని శక్తి దిగి వస్తుంది. ఆ సమయంలో ముడితేనే నీకు కార్యం జరుగుతుంది. ఏమండి, నేను చాలా దగ్గరలు చూస్తుంటాను. ఎప్పుడు పరిశుద్ధాత్మడు వస్తేనే అద్భుతాలు అప్పుడు జరుగుతాయి. నేను అనుకుంటాను ప్రతి మీటింగ్లో అద్భుతాలు చేసేద్దామని, కానీ కొన్ని మీటింగ్లోకి వెళ్తే అటర్ ఫ్లాప్ అయిపోతుంది. కారణం ఏంటంటే వాక్యం చెప్పలేను, ఆరాధన చేయలేను, పాటలు పాడలేను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వస్తుందో ఆ రోజు చిన్న ఆరాధన చేసిన 1000 మంది గోల పెట్టి ఏడుస్తారు. నిజం చూడగలుగుతున్నాను. ఈరోజు పాస్టర్లు అది అంటారు, పాస్టర్ గారు మీరు ఎలా మనుషులను పిలుస్తారు అన్నాను. నేను పిలవడం ఏంటండి? అదే మీటింగ్లో పిలుస్తుంటారు కదా, మేము కళ్ళారా చూసాం కదా. మీటింగ్లో ఆవిడకి ఆ జబ్బు ఉందని మీకు ఎలా తెలిసింది? ఆవిడ హృదయంలో ఈ హోల్ ఉందని ఎలా తెలిసింది? ఆవిడకి కాయలు ఉన్నాయని ఎలా తెలిసింది? ఇక్కడ కాయలు ఉందని మీకు ఎలా తెలిసింది? అది మళ్ళీ ఇప్పుడు చెప్పామంటే లాటరీగా చెప్పగలమా? చెప్పలేము. మీరు చేయొచ్చు, ఎందుకు అలా పడిపోతారు జనాలు అన్న ఒక ఆయన అదే ఇలా చేయొస్తారు కదా, మీకు అప్పుడు మీరు చెయ్యేస్తారా, దేవుడు చెయ్యమని చెప్తాడా అన్నాడు.
మామూలుగా అయితే సహజంగా అందరికి చేస్తాను, కానీ దేవుడు ఇలా చెప్పినప్పుడు ఆ చేతులకు దేవుని శక్తి వస్తుంది కాబట్టి అప్పుడు పాడతారు. అందరికీ చేయేస్తాను కానీ అందరూ పాడరు. ఎప్పుడైతే దేవుడు ఆ చేయమని చెప్తాడో ఆ శక్తి హస్తంలోకి వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న బలహీనత పారిపోద్ది, లేకపోతే బలం పొందుకుంటాడు. రెండూ పడతారు. బలహీనత ఉన్నా పడతారు, దేవుడు బలం ఎక్కువైపోయినా పడతాం. పడిన వాళ్ళందరూ దెయ్యాలు అనుకోకండి. ఇప్పుడు పడిన వాళ్ళు రెండు విధాలు ఉంటారు. ఒకటి దెయ్యం నుండి పడిన వాళ్ళు ఉంటారు, రెండవది దేవుని శక్తి ఎక్కువైపోయి తట్టుకోలేక పడిపోతుంటారు. ఈరోజు సేవకులందరూ అడిగిన ప్రశ్నలు అవన్నమాట. నిజం ప్రియ, ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుల్లో యేసే మనలో ఉంటే, యేసే నీలో కానీ నాలో కానీ ఉన్నప్పుడు మనలో ఈ గడియారం కూడా అద్భుతం చేస్తుంది. ఈ గడియారం కూడా అద్భుతం చేస్తుంది. అంటే చాలా మంది అడుగుతారు, పాస్టర్ గారు మీరు వేసుకున్న గడియారాలు ఉంటే నాకు ఎవరా, మీరు రాసిన పెన్ను ఉంటే ఎవరా అంటారు, మీరు తుడుచుకుని ఖర్చు ఉంటే ఎవరా అంటారు. మరి పిచ్చోళ్ళారా, అవి కాదురా. ఆ దేవుడు వచ్చినప్పుడే అతిక శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాలోకి వచ్చినప్పుడు ఆ శక్తి వస్తుంది. ఒట్టప్పుడు మీలాంటి గడియారమే నాది కూడా, ఒట్టప్పుడు మీలాంటి పెన్నే నాది కూడా, ఒట్టప్పుడు మీలాగే నేను కూడా నవ్వుతాను, జోకులు వేస్తాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అప్పుడు శక్తి అందులోనే విడుదలవుతుంది. ఎందులోనే విడుదలవుతుంది? ప్రతి అవయవంలో యేసయ్య శక్తి విడుదలవుతుంది. ప్రతి ఎంట్రుక ఏమవుతుందంటే లేచి నిలబడుతుంది. ప్రతి రంధ్రంలో నుండి చెమట బయటకు వస్తుంది. ఆ చెమటే అద్భుతం జరిగిస్తుంది. చెమట రక్తంగా మారుతుంది అన్నమాట. ఆ దేవుని శక్తి లోపలికి వచ్చినాం. ఆ రోజు అలా చేశారు కదా, మీరు ఒక ఖర్చు ప్రార్థన చేసి ఇచ్చాను అంటే జరగదు. చాలా మంది నిజం ప్రేమ. ఇంకొక అద్భుతం ఏంటి చెప్పిన ఏంటి, చాలా మంది నేను వేసుకున్న ప్లేట్లో తినడానికి ఆశపడతారు. అదేంటమ్మా ఆ పిచ్చి అంటే వాళ్ళు అంటారు, మాస్టర్ గారు మీరు వేసుకున్న ప్లేట్లో మేము తింటే మాకు గొప్ప ఆశీర్వాదం, ఆ శక్తి మాలోకి అలాంటి పిచ్చి పని చేయకుండా, అలాంటి పిచ్చి పని చేయకుండా. నిజం దేవుని శక్తి అన్నమాట. ఆయన ఏది ధరించినా అందులో శక్తి క్రీడ. ఆ శక్తి కొరకు నువ్వు కనిపెట్టు. నువ్వు ఉపవాసం ఉన్నావంటే కనిపెట్టి ఏంటి, దేని కొరకు? ఆయనలో ఉన్న శక్తి నీలోకి రావాలి. అప్పుడు నీలో నీ చేయి చాటున అద్భుతం జరుగుతుంది. నీ వస్త్రం ఎవరు ముట్టినా అద్భుతం పడతారు. నీ ఇంట్లోకి ఎవరొచ్చినా ఆశ్చర్యం పడతారు. ఏం నిజం, మీరు ఆడే ప్రతి మాట దేవునికరంగా మారిపోదు. ఆ దాని కొరకు కనిపెట్టి, దేని కొరకు? అలనాడు ఆది అపోస్తులకు ఇచ్చిన ఆ శక్తి నీలో పొందుకున్న ఆ శక్తి ఈరోజు మాకు కూడా దయచేస్తాం. రోజు దేవుడి దగ్గర అడుగుతుంది, దాని కొరకు కనిపెట్టి. దేవుని శక్తి ఎప్పుడైతే నీలోకి వచ్చిందో కార్యాలన్నీ నీలో జరిగిపోతాయి. దేవుని శక్తి వచ్చినప్పుడు ఇంకొక విషయం మీకు చెప్తాను. దేవుని శక్తి వచ్చినప్పుడు దురాశ కార్యాలు ఏవి నీకు ఉండవు. నీకు ఒకటే ఆశ కలుగుతుంది. ఏంటో తెలుసా? అనేక మందిని రక్షించాలి, అనేక మందిని ప్రభు వైపు తిప్పాలి, అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాలి అనే ఆశ మాత్రమే కలుగుతుంది. దేవునాత్మ వచ్చినప్పుడు నీకు అన్నీ ఇస్తుంది. కానీ నీకు ఒక ఆశ ఉంటుంది. ఏంటో తెలుసా? ప్రభు కొరకు కొంతమందిని నేను సంపాదించు. దేవుని శక్తి లేనప్పుడు, మామూలుగా దేవుడిని దీవించినప్పుడు ఎలాగుంటుందంటే ఇల్లు కొనుక్కోవాలని, పొలాలు కొనుక్కోవాలని, ఇది కొనుక్కోవాలని, అది కొనుక్కోవాలి. ఇది తప్పు కాదు, అది నీకు బ్రతకడానికి ఇస్తాడు దేవుడు. ఈ ఆశ దేవుని శక్తి పొందుకున్నప్పుడు ఒక ఆశ ఏముంటుందంటే పరలోక రాజ్యాన్ని కట్టాలి. నేను కొంతమందికైనా దేవుని సువార్త ప్రకటించాను, నా సంఘానికి కొంతమందినైనా నేను నడిపించాను. దేవుని శక్తి లేకపోతే స్వార్థం. అప్పుడు దొరుకుతా దేవుడి ఆశీర్వాదాలు, కానీ స్వార్థంతో కూడినది. ఇప్పుడు దొరుకుతుంది ఏంటో తెలుసా? స్వార్థం లేని కార్యాలు. ఏ కార్యాలమ్మా? గట్టిగా చెప్పాలి. స్వార్థం లేని కార్యాలు ఏంటో తెలుసా? నీకు దేవుడి శక్తి వచ్చినప్పుడు అనేక మంది కొరకు ప్రార్థన చేస్తావు. దేవుని శక్తి లేనప్పుడు నీకు స్వార్థం వచ్చేది. నేను ప్రార్థన చేస్తే వాళ్ళు దీవెన పడతారు కదా, నేను చేయను. ఇలాంటి కొంతమంది చాలా మందికి స్వార్థం ఉంది. నిజం ప్రేమ. ఒకసారి అప్పుడు నాకు ఒకసారి ఆ మనసు అనిపింది. ఏంటో తెలుసా? అందరూ మా ఇంట్లో ఏమీ లేవు కదా, ఏమి ఉండేవు కదా,
అందరూ అనేవారు, ఏమీ లేవా పాస్టర్ గారు, ఏమీ లేవండి. ఒక్క ఆవిడ అదే తీసుకెళ్ళి, నేను చెప్పాను కదా, నా కూతురు క్రిస్మస్లో సిరిపన్ గౌను, 100 రూపాయల గౌన్ కూడా కొనడానికి లేక సిరిపన్ గౌన్ వేసుకొని చర్చిలో ఉంది. నేను ఆ చర్చిలో పాస్టర్ గారు చెప్పుల స్టాండ్ దగ్గర ఉండేవాడిని. నా కూతురు ఏం చేసింది, ఏంటి ఆ చిన్నపిల్ల కదా, దానికి ఏం తెలియదు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే పిల్లల్ని ఎప్పుడు బయటకు వదిలేదు కాదు, ఎప్పుడు ఒడిలో పెట్టుకొని ఉండేది. ఎప్పుడు పిల్లల్ని బయటకు వదలలేదు. చర్చిలో మా పిల్లలు ఎప్పుడు బయటకు తరగదు. నిజం. ఆ ఒడిలో పెట్టుకొని జాస్లో అయితే అలా పడుకుండేవాడు, సాధారణ అలా పడుకుండిపోయాడు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా బిస్కెట్ తింటే అడుగుతారేమో పిల్లలు. బిస్కెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కదనమాట. ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనాలంటే డబ్బులు ఉండవు. వీళ్ళు తిన్నప్పుడు ఏం చేస్తుంటది, పిల్లలనే వాళ్ళు చూస్తారు, ఎంత వద్దన్నా ఏం చేస్తారండి, ఎగాదిగా చూస్తారు కదా. అలా చూసిన పిల్లలు ఎక్కడైనా అడిగితే కొనేవలేమని బాధతో కష్టం గారు మీకు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పుకుంటారు. ఏంటి పిల్లల్ని ఏం చేసేది, పడుకోబెట్టేసేది ఆకలితో. ఆకలి అన్నం ఉండేది కదా, పాలు ఉండేది కదా, ఏముండేది కదా. ఈ పాప రోజు లేచి ఏంటి సిరిపన్ గౌన్ అనమాట, ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఇలా తిరుగుతుంది. ఒక టీచర్ అమ్మగారు ఇక్కడే ఉంటారు, పక్కనే, చనిపోయారు ఆవిడ. టీచర్ అమ్మగారు ఆవిడ ఎయిర్పోర్ట్ కలవర్ బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేవారు. కలవర్ బాప్టిస్ట్ చర్చ్ ఆవిడ. ఆ టీచర్ అమ్మగారు చర్చికి వచ్చారు. వచ్చి శుక్రవారం ప్రార్థనకి ఇంటికి వచ్చేవారన్న. నేను వాక్యం చెప్పేవాడు. వాక్యం చెప్పినప్పుడు చూసేవారు. చూసి పాస్టర్ గారు అన్నారు, ఏమ్మా క్రిస్మస్ రోజు పాప గౌన్ కొనలేదా అన్నారు. డబ్బులు లేవనకూడదు కదా, డబ్బులు లేవనకూడదు. మన పరువు మనం ఎందుకు తీసుకోవాలా, ఏసై పరువు. కొనలేదమ్మా, బిజీగా ఉండడం బట్టి మరి డబ్బు ఆయన పని. ఆవిడ ఏమనుకుందేమో, పాస్టర్ గారు మా ఇంటికి ఒకసారి మీరు వస్తారా అన్నది. ఎందుకమ్మా అన్నది. రండి పాస్టర్ గారు అన్నది. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఒక మాట అన్నది. ఏమన్నదంటే, పాస్టర్ గారు 100 రూపాయలు గౌను కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవా అన్నది. లేక కాదమ్మా, దేవుడు మరి ఇవ్వాలి కదా అన్నది. అలా కాదు కానీ పాస్టర్ గారు, మీ అమ్మాయిని చూశాను, క్రిస్మస్ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు, మీ అమ్మాయి మాత్రం చిరిగిపోయిన గౌన్తో చిరిగి ఆ వేసుకున్న మరి నేను చూసిన ఆ డ్రాయర్ కూడా చిరిగిపోయింది అనమాట. డ్రాయర్ కూడా కొనలేదు మీరు అని అన్నారు. ఆ రోజు మరి వాళ్ళకి ఉండిపోయాం, మరి ఏమి తెలియదు. ఆ దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి. సరేనమ్మా, ఏంటమ్మా ప్రార్థన చేయాలని. అప్పుడు నాకు బాధ అనిపించింది. దేవా, ప్రార్థన చేయడానికి పంపించావు, ప్రార్థన చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ ఏమవుతున్నారు, గొప్పవాళ్ళు అవుతున్నారు. తిరిగి ఏమంటున్నారు నాకు? అప్పుడు ఒక స్వార్థం కదా అది. నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు, నేను ప్రార్థన చేస్తే ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళు నాకు ఏలం చేస్తున్నారు ఏంటి ప్రభా అని ఎంత పరిశుద్ధాత్ముడు అన్నాడు. అలాగ ఆలోచించుకుని ఆయన, నీకు ప్రార్థన చేయడానికే పెట్టాను, నువ్వు అనేక మందికి ప్రార్థన చేసి బాగుపరచాలి, నీకు ఆలోచన కూడా రాకూడదు అన్నాడు. ఆ రోజు నేను తెలుసుకున్నాను నిజం ప్రియుల. అంటే నాకు బాధ అనిపించింది. ఏంటి, నా చర్చికి వచ్చి ప్రార్థన చేస్తేనే బాగుపడుతున్నారు, తిరిగి నాకే వీళ్ళు ఏం చేస్తున్నారు, కేలం చేస్తున్నారు అని కొంచెం బాధ అనిపించింది. తర్వాత పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు, నిజమే కదా ప్రభా, నాకు ప్రార్థనకే కదా కూర్చోబెట్టావు, నేను అనేక మందిని ఏం చేయాలా, ప్రార్థించాలి అని చెప్పాను. అంతే. అప్పుడు ఆవిడ పిలిచి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఒక గౌన్ తెచ్చి ఇచ్చింది. గౌన్ తెచ్చిచ్చి ఒక 100 రూపాయలు చేతిలో పెట్టింది. 100 రూపాయలు చేతిలో పెట్టి గౌన్ తెచ్చి ఇచ్చింది. నేను అనుకున్నాను నా కూతురు గౌన్ గాలని సరదాగా అనుకున్నాను. తీరా ఏమన్నదంటే, పాస్టర్ గారు నువ్వేం అనుకోకపోతే ఒక మాట చెప్తాను అన్నాను. ఏంటమ్మా అన్నాను. ఏం లేదు పాస్టర్ గారు, మా మనవరాలకు వేసిన గౌన్ పొట్టి అయిపోయింది, ఆ గౌన్ మీ పాపకి వేయండి అన్న. నాకు అసలు చిన్నప్పటి నుంచి కూడా ఏంటి దేవుని సన్నిధిలో ఉండి చెప్తాను, ఒకడు ఊరంటే నాకు ఇష్టం ఉండదు, ఒకడు తక్కువ చేసి చూస్తూ మాత్రం అస్సలు మామూలు కోపం కాదన్నా. అలాంటిది ఒక పాత గౌను
పాత గమనించి ఏదో పెద్ద ఇచ్చినట్టు చెప్తుందేంటి ఇవిడా అని లోపల చాలా కోపం వస్తుంది. తీరా ఆవిడ వెళ్ళి డబ్బులు తేవడం, 100 రూపాయలు కానుక తేవడం. ఎంత పిలిచింది దేనికి? 100 రూపాయలు కానుక తేవడం. లోపలికి వెళ్ళేలోపు ఈ గౌన్ ఇలా విప్పాను. విప్పితే చిరిగిపోయాను. చిరిగిపోయింది ప్రియులారు, పాత గౌన్ చిరిగిపోయింది. వెంటనే ఇస్రాయేల్ అనుకున్నాను, నా పక్కన ఉన్న దేవుడు అంటున్నాడు, తీసుకో నీ కూతురుకి. ఎందుకు ప్రభా అన్నాను. అనేక మందికి ఇచ్చేవాని కుటుంబంలో పుట్టి ఇప్పుడు ఇదేంటిది అని మనసులో ఆ పొగరే వద్దు అన్నాడు. ఆ పొగరే వద్దు, తీసుకో అన్నాడు. తీసుకో అన్నాడు. చిరిగిపోయింది ప్రభా, తీసుకోమన్నాను కాబట్టి తీసుకో అని ఆయన ఎప్పుడైతే చెప్పాడు మాట పెట్టి ఇంటికి తీసుకొచ్చాను. కూతురుకి ఆ గౌన్ వేసి ఫోటో తీశాను. ఇప్పటి వరకు ఆ ఫోటో ఉంది. ఇప్పటి వరకు ఆ ఫోటో ఉంది. ఎందుకంటే దేవుడు సాక్ష్యం కొంచాడు. సాక్ష్యం కొంచాడు. ఫోటో ఉంది. ఆ ఫోటో ఉంది. ఫోటో వేసి ఫోటో ఉంది. ఫోటో తీశాను. ప్రభు అప్పుడు అన్నాడు, ఈ ఫోటోని కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తాం. ఇలాంటి బట్టలు కొన్ని లక్షల రూపాయల బట్టలు ఈరోజు ఎంత బట్టలు లేవని ఏడ్చావో రేపు రాబోతుంది కొన్ని లక్షల రూపాయల బట్టలు నువ్వు నీ చేత కొనిపిస్తానన్నాడు. నిజంగా అండి, ఆ సంవత్సరం నుండి బ్లెస్ చేశాడు దేవుడు. బ్లెస్ చేశాడు ఆ సంవత్సరం. అంచేతనే ఎలాంటి వాళ్ళకైనా వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒకసారి కొనికి ఇచ్చేయాలి అంతే. ఆ రోజు వస్తారా, ఎల్లుండి వస్తారా, కంటిన్యూ చేసుకొస్తారా, లేదు, ఇచ్చేయాలంతే. అది ఎంత అవసరం వస్తున్న వాళ్ళందరికీ ఇవ్వాలంతే. దేవుడు బ్లెస్ చేసి నిశ్శంతగా దేవుని ఆశీర్వాదం అలా ఉంటాడు. ఆ రోజు ఏడ్చాము, ఒక్క గౌను కూడా కొనుక్కోలేము ప్రభు. కానీ ఆ తర్వాత సంవత్సరం చేసి ఒక్కొక్క సంవత్సరానికి 5 లక్షల బట్టలు, 5 లక్షల రూపాయల బట్టలకు అవుతుంటే ఆశ్చర్యపోతుంట. మా బ్రతికే నా ప్రభు 100 రూపాయలు కౌలు కొనుక్కోలేని బ్రతుకు. బట్టలకి ఎంత, అన్ని సంఘాలకు, అన్ని పేర్లు వీటికి ఇవ్వడానికి దేవుడు కృప. పేదోళ్ళు కాదు, పేదోళ్ళని ఎప్పుడు ఇవ్వకండి. మీరు ధనవంతులని ఇస్తేనే ధనవంతులుగా మారుస్తారు. హల్లెలూయా. రైట్ ప్రియులారా, అంచేతనే కనిపెట్టు, ప్రభు కార్యం చేస్తాడు. ప్రభు కార్యం చేస్తాడు. దేవుడు ఎప్పుడైతే కనిపెడతావో నేను తప్పకుండా కార్యం చేస్తాను. రైట్, కనిపెట్టి మొదట నమ్మాలి, రెండవది కనిపెట్టాలి, మూడవది చెప్పి ముగిస్తాను. చూడండి 5వ వచనం. అమ్మా, కీర్తన గ్రంథము 25. నన్ను ఈ సత్యమును అనుసరింపజేసి 4 చదువు. 4 యెహోవా నీ మార్గమును నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు 4. మూడవది ఏంటో తెలుసా? అడుగు. 1 విశ్వసించు, 2 కనిపెట్టు, 3వ దేవుడి దగ్గర అడుగు. ప్రతిదీ ఎవరిని అడగాల? ప్రతిదీ దేవుడిని అడుగు. నీకేం కావాలి ఈరోజు దేవుడిని అడుగు. ప్రతిదీ అడుగు. వాళ్ళు వచ్చారు, కనిపెట్టారు, దేవుడి దగ్గర అడిగారు, దేవుడు ఆడి పరిపెట్టుకున్నాడిని నడిపించి స్వస్థపరిచి పరిపెట్టించాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా అలాగే చేయబోతుంది. లేచి నిలబడదాం. 3 విషయాలు ఈరోజు దేవుడు నీ విశ్వాసం ద్వారా, విశ్వాసంలో 3 ఉండాలి, కనిపెట్టడంలో 3 ఉండాలి, అండ్ అడగడంలో కూడా 3 ఉండాలి. అడుగు. విశ్వాసంతో అడగాలి, కన్నీటితో అడగాలి, దేవునికి లోబడుతూ అడగాలి, నమ్మి అడగాలి. అడుగు మనస్ఫూర్తి. దేని గురించి వచ్చావో దేవుడు ఆ కార్యం చేయాలి. అడుగు, ప్రభుని అడుగు, ప్రభుని అడుగుతాను. ఒక్క 2 నిమిషాలు, 2 నిమిషాలు ఎక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలని ప్రభు సన్నిధిలో కనిపెట్టు. దేవుని విశ్వాసం, దేవుని కనిపెట్టు, దేవుని అడుగు, ప్రభుని కార్యించు.